yesterday we have discussed about introduction of DB2. అవునా, మనము నిన్న DB2 యొక్క ఇంట్రొడక్షన్ మనం చూసాం. we are going to continue that one. సో మనం టుమారో yesterday మనం ఏమేమి చెప్పుకున్నాం, మనము DB2 అంటే ఏంటి అసలు, సో మనం DB2 అంటే ఏంటి, మనం DB2 ఎందుకు యూజ్ చేయాలి అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DB2 అగెన్స్ట్ ఫైల్ సిస్టమ్. సో మనం ఇక్కడ అడ్వాంటేజెస్లో 4 పాయింట్స్ చెప్పుకున్నాం. ఏవేవి? ఇండిపెండెన్సీ అండ్ డేటా రిడెండెన్సీ అండ్ కాన్కరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. టోటల్ 5 పాయింట్స్ మనం చెప్పుకున్నాం ఎస్టర్డే. అవునా, అలాగే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ DB2 ఆబ్జెక్ట్స్ ఆల్సో. అవును, ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని, సిస్టమ్ ఆబ్జెక్ట్స్, డేటా ఆబ్జెక్ట్స్. అందులో సిస్టమ్ ఆబ్జెక్ట్స్ సిస్టమ్ క్రియేట్ చేస్తుంది అండ్ అది సిస్టమే యూజ్ చేసుకుంటుంది. బట్ డేటా ఆబ్జెక్ట్స్ మన అడ్మిన్స్ అంటే యూజర్స్ క్రియేట్ చేస్తారు, యూజర్స్ యూజ్ చేసుకుంటారు మనం చెప్పుకున్నాం. అందులో మన స్టోరేజ్ గ్రూప్ అంటే ఏంటో మనం చూసాం, అలాగే డేటాబేసెస్ అంటే ఏంటో మనం చూసాం, అలాగే టేబుల్ స్పేసెస్. మనకు టేబుల్ స్పేస్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టేబుల్ స్పేసెస్ ఉంటాయి అది చూసాం. అలాగే టేబుల్ అంటే ఏంటి, టేబుల్ని మనము ఎలా డిఫైన్ చేస్తాము అనేది కూడా మనము చూసాం. అవునా, while define the table we will define the columns also. అవునా, to define the column we have to follow some syntax. What is the syntax? In the sense we have to define column name and the data type and its length and the column options and constraints. Constraints in the sense keys. అంటే మనకి 4 types of keys ఉంటాయి మనం చెప్పుకున్నాం నిన్న. అవునా, ఏవేవి అంటే మనం యూనిక్ కీ, కాన్స్టెంట్, చెక్ కీ, ప్రైమరీ కీ, ఫారెన్ కీ. నిన్న మనం ఫారెన్ కీ కూడా చెప్పుకున్నాం. ఫారెన్ కీ ఎందుకండి అంటే ఫారెన్ కీస్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ some relationship in between parent table and child table. And actually first we will create the parent table, and while creating that parent table we will define the primary key. అంటే ఫస్ట్ మనము పేరెంట్ టేబుల్ని క్రియేట్ చేయాలి, ఆ పేరెంట్ టేబుల్లో మనము ప్రైమరీ కీని డిఫైన్ చేయాలి. ఆ తర్వాత మనము ఇంకొక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పేరెంట్ టేబుల్లో అంటే ఈ ఫస్ట్ టేబుల్లో ప్రైమరీ కీ ఏదైతే ఉందో దాన్ని మనము సెకండ్ టేబుల్లో మనము ఫారెన్ కీగా రెఫర్ చేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ టేబుల్ నుండి వస్తుంది కాబట్టి, అంటే బయట టేబుల్ నుండి, అంటే మన ఈ టేబుల్ కంటే బయట నుండి వేరే టేబుల్ నుండి మన టేబుల్లోకి వస్తుంది కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే ఫారెన్ కీ అని అంటాం. మనం నిన్న ఆల్రెడీ చూసాం. చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ నేను డిఫైన్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ మనం డిఫైన్ చేసాము. అలాగే మనం టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్ ఐడిని మనం ప్రైమరీ కీగా మనం డిఫైన్ చేసుకున్నాం. సో తర్వాత మనము ఇంకొక టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు మనము ఇక్కడ బయట ఏదైతే ఉందో, ఇక్కడ మనకి బయట ఏదైతే ఉందో ఆ కీని మనం ఇక్కడ రెఫర్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఈ ఎంప్లాయీ టేబుల్ కంటే బయట అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఒక కాలంని మనము ఈ ఎంప్లాయీ టేబుల్లో ఒక కాలంగా మనము రెఫర్ చేసుకుంటున్నాము. అంటే ఏంటి, ఇక్కడ బయట ఉన్న టేబుల్లోని ప్రైమరీ కీని మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం కాబట్టి దీన్ని మనము ఫారెన్ కీ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫారెన్ కీ ఎందుకు యూజ్ అవుతుందంటే టు బిల్డ్ ది రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ పేరెంట్ టేబుల్ అండ్ చైల్డ్ టేబుల్. ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని అంటాం. సో ఇక్కడ ఈ కాలము ఏ టేబుల్ అయితే ప్రైమరీ కీగా ఉందో ఆ టేబుల్ని మనము పేరెంట్ టేబుల్ అని అంటాం. తర్వాత మనము ఏ టేబుల్లో అయితే మనం ఫారెన్ కీగా యూజ్ చేసుకుంటామో ఆ టేబుల్ని, ఆ పేరెంట్ టేబుల్కి చైల్డ్ టేబుల్ అని అంటాం. సో ఇక్కడ ఫారెన్ కీ యొక్క కాలంలో ఏ డేటా ఉండాలంటే నల్ వాల్యూస్ ఉండొచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ ది డేటా ఎగ్జిస్టింగ్ ఇన్ పేరెంట్ టేబుల్ దట్ డేటా ఓన్లీ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇన్ ది చైల్డ్ టేబుల్. ఇలా ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ మనకి 300 అనే డేటా ఉండకూడదు ఈ కాలం ఫారెన్ కీలో. ఒకవేళ ఇందులో మీరు 300 అనే డిపార్ట్మెంట్ నెంబర్ను కూడా, అంటే డిపార్ట్మెంట్ ఐడిని కూడా మీరు ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు దాన్ని ఇలా పేరెంట్ టేబుల్లో మీరు దాన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాతనే దీన్ని మీరు ఇక్కడ మీరు యూజ్ చేయగలరు. ఆ తర్వాతనే ఆ 300ని ఇక్కడ మీరు చైల్డ్ టేబుల్లో ఇలా మీరు యూజ్ చేయగలరు. ఇలా అన్నట్టు. మరి ఒకవేళ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేరెంట్ టేబుల్లో ఉన్న 300, అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఈ పేరెంట్ టేబుల్లో 100, 200, 300 ఉంది. అలాగే ఈ చైల్డ్ టేబుల్లో 100, 200, 300 ఉంది. ఇప్పుడు మీరు సడన్గా ఈ యొక్క పేరెంట్ టేబుల్లో ఈ 300 అనే రికార్డ్ డిలీట్ చేశారంటే అప్పుడు ఈ చైల్డ్ టేబుల్లో ఆ 300 ఉన్నాయి కదా, అవి ఏమైపోవాలి,
కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే while defining the child table in that child table while define the foreign key we have to define on it rules. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు చైల్డ్ టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు అందులో ఫారెన్ కీని డిఫైన్ చేసేటప్పుడు మీరు ఆన్ రేట్ రూల్స్ని కూడా మీరు డిఫైన్ చేయాలి. ఇక్కడ డిలీట్ రూల్స్ అని చెప్పి మనకు 3 టైప్స్ ఉంటాయండి. ఓకేనా, డిలీట్ రూల్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏవి అంటే ఆన్ రేట్ క్యాస్కేడ్ ఒకటి, ఆన్ రేట్ సెట్నర్ ఒకటి, ఆన్ రేట్ రిస్ట్రిక్ట్ ఒకటి. ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఇదే ఉంది సింటాక్స్. ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, ఫారెన్ కీ. ఇక్కడ చూడండి కింద నుండి మీరు థర్డ్ లైన్ చూస్తే ఫారెన్ కీ అని వచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్, అంటే చైల్డ్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబరు మనకు ఫారెన్ కీ అని. దాన్ని మనం ఎక్కడ నుండి రెఫర్ చేసుకుంటాము, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ని మనము రెఫర్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఈ చైల్డ్ టేబుల్లో మనము దేని మీద ఫారెన్ కీ మనం డిఫైన్ చేస్తున్నామంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ మీద. ఇది ఎక్కడ నుండి రెఫర్ చేసుకుంటామంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ ఐడి మీద మనము రెఫర్ చేసుకుంటున్నాం. ఇది ఈ యొక్క డెఫినేషన్ యొక్క మీనింగ్. అలాగే ఇక్కడ దీని తర్వాత మనము ఇలా ఇస్తామండి. ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని తర్వాత మనము ఇక్కడ ఇలా ఇస్తాం. 1 minute అండి, ఇంకొకటి ఉంది సింటాక్స్. ఇక్కడ ఉంది కదండి ప్రైమరీ కీ అని ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇలా ఇస్తాం FOREIGN ఫారిన్ కీ అని ఇచ్చేసి ఇక్కడ మనము ఏది ఒకటి, ఇక్కడ మనకి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి లేదు, ఇక్కడ ఎంప్లాయీ DEPT అని ఇచ్చేసి ఇక్కడ REFERENCE 1 minute, ఇక్కడ స్పేస్ సరిపోవడం లేదు. రెఫరెన్స్ DEPT TBL అని ఇస్తాం అన్నట్టు. DEPT TBL డిపార్ట్మెంట్ టేబుల్ ఏది, DEPT ID ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చేసి తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆన్ డెలిట్ క్యాస్కేడ్ అని ఇవ్వచ్చు మనం, లేకపోతే ఆన్ డెలిట్ సెట్నర్ అని ఇవ్వచ్చు మనం, లేకపోతే ఆన్ డెలిట్ REST రిస్ట్రిక్ట్ అని అయినా కూడా మనం ఇక్కడ ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇస్తామన్నట్టు. ఓకేనండి, ఇక్కడ ఆన్ డెలిట్ ఇలా పెట్టుకోవచ్చు మనం. ఆన్ డెలిట్ ఇలా మనము ఆన్ డెలిట్ సెట్నర్, ఆన్ డెలిట్ రిస్ట్రిక్ట్ అని మనము ఇలా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇలా ఇచ్చేసి తర్వాత మనం సింపుల్గా ఇది ఇలా ఇచ్చేస్తాం. ఇలా మనము ఒక ఫారెన్ కీని ఇలా మనము డిఫైన్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ మనము ఫారెన్ కీ, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఇంకొక కాలము యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ ఈ టేబుల్ మనకి ఇంకొక కాలం ఉంది. ఇక్కడ ఏంటంటే EMP DEPT డిపార్ట్మెంట్ ఐడి CHR ఆఫ్ 4 bytes. అది నాట్ నల్. ఓకే, నల్ కూడా ఉండొచ్చు అని చెప్పాను నేను ఫారెన్ కీలో, కాబట్టి ఇలా పెట్టేశాను నేను. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాని కింద మనము ఒక ఫారెన్ కీని డిఫైన్ చేసుకున్నాం ఆ కాలం మీద. చూడండి ఇక్కడ ఫారెన్ కీ అని చేసి ఇక్కడ చూడండి ఈ డిపార్ట్మెంట్ ఐడి ఉందా, ఈ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి ఉందా, అది నేను యూజ్ చేసి నేను ఎక్కడ నుండి రెఫర్ చేసుకుంటాను, ఐఎమ్ రెఫరింగ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఆ యొక్క కాలంలో నేను ఇక్కడ రెఫర్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో ఇలా మనము రియల్ టైంలో యూజ్ చేస్తామండి. ఇలా మనము ఒక ఫారెన్ కీని మనము డిఫైన్ చేస్తాం రియల్ టైంలో. ఓకేనండి, సో దిస్ ఇస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే ఇలా మీరు ఆన్ డెలిట్ రూల్స్ అనేవి మీరు మెన్షన్ చేయాలన్నట్టు. ఇక్కడ మీరు ఆన్ డెలిట్ రూల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే టు మెయింటైన్ సమ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్సెప్ట్. సో ఆన్ డెలిట్ ఇక్కడ ఆన్ డెలిట్ రూల్స్లో ఆన్ డెలిట్ క్యాస్కేడ్ అంటే ఏంటి, ఆన్ డెలిట్ సెట్ అంటే ఏంటి, ఆన్ డెలిట్ రిస్ట్రిక్ట్ అంటే ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఆన్ డెలిట్ క్యాస్కేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు
100 200 300 అనే 3 రోస్ ఉన్నాయి మన పేరెంట్ టేబుల్లో. అలాగే మన డిపార్ట్మెంట్ టేబుల్లో 100 200 300 అంటే 4 వాల్యూస్ కూడా అలో చేస్తాయి. అవునా? వాల్యూస్ కూడా అది అలో చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ ఏది చైల్డ్ టేబుల్ని డిఫైన్ చేసేటప్పుడు ఫారెన్ కీకి మీరు ఆన్ రేట్ క్యాస్కేడ్ ఇచ్చారనుకుందాం. ఆన్ రేట్ క్యాస్కేడ్ ఇచ్చారనుకోండి, అప్పుడు సపోజ్ బై మిస్టేక్ కాదు, మీరు ఉద్దేశపూర్వకంగా మీరు ఒకవేళ ఈ 300 అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఐడి, ఈ యొక్క రోని మీరు డిలీట్ చేసినట్టు పేరెంట్ టేబుల్లో ఆటోమేటిక్గా ఈ రోస్ డిలీట్ అయిపోతాయి చైల్డ్ టేబుల్లో. చూడండి, ఈ రోస్ ఉన్నాయి కదా 300 అని, ఈ రోస్ డిలీట్ అయిపోతాయి. చూడండి, ఈ రోస్ డిలీట్ అయిపోతాయి ఇలా ఇక్కడ చైల్డ్ టేబుల్లో. ఒకవేళ మీరు ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి, ఆన్ డెలిట్ సెట్నెల్. ఒకవేళ మీరు ఆన్ డెలిట్ సెట్నెల్ ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ డిలీట్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ మీరు పేరెంట్ టేబుల్లో ఇలా 300 అనే రోని మీరు డిలీట్ చేశారంటే, ఇక్కడ చైల్డ్ టేబుల్లో 300 అనే వాల్యూ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడంతా మనకి ఏమవుతుందంటే అక్కడ నల్ వాల్యూస్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా చూడండి, ఇందాక ఇక్కడ 300 ఉంది కదా, దాన్ని నల్కి సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ కూడా అంతే, నల్కి సెట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ అదే మనము ఇచ్చాం. చూడండి, ఇఫ్ యూ ప్రొవైడ్ మీన్స్ వైల్ డిఫైన్ ది ఫారెన్ కీ, ఇఫ్ యూ మెన్షన్ ఆన్ రేట్ క్యాస్కేడ్, then it will delete the rows in the parent table, then the related rows of dependent table also will be deleted automatically. అండ్ దాని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు పేరెంట్ టేబుల్ ఉన్న రోస్ని ఏమైనా డిలీట్ చేశారంటే దాని యొక్క కరస్పాండింగ్ రోస్ చైల్డ్ టేబుల్ దాని యొక్క కరస్పాండింగ్ రోస్ కూడా అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అదే ఒకవేళ మీరు ఆన్ రేట్ సెట్నర్ ఇచ్చారనుకోండి, ఆన్ రేట్ సెట్నర్ ఇచ్చి సపోజ్ ఇఫ్ యూ డిలీట్ ఎనీ రోస్ ఇన్ ది పేరెంట్ టేబుల్, then those corresponding rows in the child table will be set to null. చూడండి, ఇక్కడ అదే రాసాం. ఇఫ్ యూ డిలీట్ ది రోస్ ఆఫ్ ఏ పేరెంట్ టేబుల్, దెన్ ది ఫారెన్ కీ వాల్యూస్ ఆఫ్ ది రిలేటెడ్ రోస్ ఇన్ డిపెండెంట్ టేబుల్ విల్ సెట్ టు నల్స్. అంటే ఇలా మనకి నల్ వాల్యూస్గా మారిపోతాయి. అదే మీరు ఒకవేళ ఆన్ రేట్ రిస్ట్రిక్ట్ ఇచ్చారనుకోండి, ఆన్ రేట్ రిస్ట్రిక్ట్ అంటే ఇట్ షుడ్ రిస్ట్రిక్ట్ యూ. సో సపోజ్ ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్ వద్దాం మన కేసుకి. ఇక్కడ మీకు ఇలా 300 ఉంది, ఇక్కడ మీకు 300 అనే వాల్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మీరు 300 డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చైల్డ్ టేబుల్ 300 అనే రెఫరెన్సెస్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే -532 అనే ఎస్క్యూఎల్ కోడ్ వస్తుంది అన్నట్టు. అంటే మీ యొక్క ఎస్క్యూఎల్ కోడ్ మీకు ఎర్రర్ అయిపోతుంది. అంటే మీకు ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే -532 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ట్రయింగ్ టు డిలీట్ సమ్ రోస్ ఇన్ ది పేరెంట్ టేబుల్ విచ్ హ్యావింగ్ రెఫరెన్సెస్ ఇన్ ది చైల్డ్ టేబుల్ అని దాని మీనింగ్. అంటే నువ్వు చైల్డ్ టేబుల్లో రెఫరెన్స్ ఉన్నప్పటికీ నువ్వు పేరెంట్ టేబుల్ రోని డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నువ్వు డిలీట్ చేస్తున్నావు తప్పు అని. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనము ఈ 300 ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ మనకి చైల్డ్ టేబుల్లో, వీటిని మనము మార్చాలి. వీటిని మనము చేస్తే ఎయిదర్ 100 అయినా మార్చాలి, అప్డేట్ చేయాలి, లేకపోతే 200 అయినా అప్డేట్ చేయాలి, లేకపోతే నల్ వాల్యూలో అయినా సరే మనము అప్డేట్ చేయాలి. ఇలా మనం అంటే ఏంటి, పేరెంట్ టేబుల్లో ఉన్న రోస్ వాల్యూస్తో అయినా మనం అప్డేట్ చేయాలి, లేకపోతే నల్ వాల్యూస్తో అయినా అప్డేట్ చేయాలి. ఆ తర్వాతనే మనం ఇక్కడ 300 అనే రోని మనము డిలీట్ చేయాలి. సో అది ఆన్ రేట్ రిస్ట్రిక్ట్. ఇలా మనకు మొత్తము 3 ఉంటాయండి. ఆన్ రేట్ క్యాస్కేడ్ ఒకటి, ఆన్ రేట్ సిగ్నల్ ఒకటి, ఆన్ రేట్ రిస్ట్రిక్ట్ ఒకటి. ఒకవేళ మీరు ఆన్ రేట్ క్యాస్కేడ్ ఇచ్చారంటే, మీరు పేరెంట్ టేబుల్లో ఏదైనా ఒక రికార్డ్ని అంటే ఏదైనా ఒక రోని మీరు డిలీట్ చేశారంటే ఆటోమేటిక్గా దాని యొక్క కరస్పాండింగ్ రోస్ మన చైల్డ్ టేబుల్లో ఏమైనా ఉంటే అవి డిలీట్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఆన్ రేట్ సిగ్నల్ ఇచ్చారనుకోండి, అవి డిలీట్ అవ్వవు, అవి నల్ వాల్యూస్తో సెట్ అవుతాయి అన్నట్టు. ఇలా సెట్ అవుతాయి. ఒకవేళ మీరు ఆన్ రేట్ రిస్ట్రిక్ట్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు నల్ వాల్యూస్ సెట్ చేయడము డిలీట్ చేయడము అలా ఉండదు, మనకి ఇంటిమేషన్ ఇస్తుంది అన్నట్టు. అంటే మనకి -532 వస్తుంది అన్నట్టు, -532 ఎస్క్యూఎల్ కోడ్ వస్తుంది. ఈ -532 అనేది ఏంటి అంటే నేను మీకు చెప్తానండి, మీకు గుర్తుండలేదు, మనం ఫైల్స్ గురించి చెప్పుకున్నాం. ఫైల్స్లో నేను మీకు చెప్పాను 5 స్టేటస్ కోడ్స్ ఏంటి, ఫర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ 00, ఫర్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ 10, అదర్ దాన్ సక్సెస్ ఆపరేషన్స్ అంటే అన్సక్సెస్ఫుల్ ఆపరేషన్కి 35, 39, 41, 42, 43, 46, 47, 48, 49 ఇవన్నీ వస్తాయి మనం చెప్పుకున్నాం. ఇన్ ది సేమ్ వే మన డీబీటీలో కూడా మనము క్వైరీస్ రాస్తామండి. ఓకేనా? మనం మన డీబీటీలో ఎస్క్యూఎల్ క్వైరీస్ రాస్తాం. సో ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యాయి అనుకోండి, మనకి
జీరో వస్తుంది అన్నట్టు, అంటే 3 జీరోస్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది టేబుల్ వచ్చింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ది టేబుల్ వస్తే మనకి అక్కడ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అయితే 10 కదా, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది టేబుల్ అయితే 100 వస్తుంది. ఇలా ప్లస్ 100. ఇక్కడ మనకి ప్లస్ 1 మినిట్, ఇక్కడ మనకి ప్లస్ 100 వస్తుంది. ఇలా ఒకవేళ మనకి ఏదన్నా అన్సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయిందనుకోండి, అంటే మనం రాసిన క్వైరీ కరెక్ట్గా వర్క్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనకి ఇలా మనకి మైనస్ ఎస్క్యూఎల్ కోడ్స్ వస్తాయి. అంటే ఎస్క్యూఎల్ కోడ్స్ అంటే సమ్ న్యూమరిక్ వాల్యూస్ వస్తాయి -తో. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రికార్డ్ మనం డిలీట్ చేయనుకున్నాం డైరెక్ట్గా, ఇక్కడ దాని యొక్క రెఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము చైల్డ్ టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఫారెన్ కీకి మనము ఆన్ రీడ్ రిస్ట్రిక్ట్ అనే రూల్ ఇచ్చాం. అప్పుడు ఏమవ్వాలి, అది తప్పే కదా. కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు ఏమొచ్చేదంటే -532 వచ్చేది. 532 వస్తుంది. మనకు -532 వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి, ఓకే నేను పేరెంట్ టేబుల్లో రోస్ని డిలీట్ చేయాలనుకున్నాను, బట్ దాని యొక్క రెఫరెన్సెస్ ఆల్రెడీ వేరే చైల్డ్ టేబుల్లో ఉన్నాయి అని మనము అర్థం చేసుకొని, మనం దాని యొక్క చైల్డ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెతుక్కొని ఆ చైల్డ్ టేబుల్స్కి వెళ్ళి అక్కడ మనకి 300 అనే వాల్యూస్ ఎక్కడ కనపడ్డాయి అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఐడిలో వాటిని మనము రిమైనింగ్ వాల్యూస్తో, అంటే పేరెంట్ టేబుల్లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్తో కానీ లేకపోతే నల్ వాల్యూస్తో కానీ మనం అప్డేట్ చేసిన తర్వాత మనము పేరెంట్ టేబుల్ టచ్ చేయాలి. ఇది ఆన్ రీడ్ రిస్ట్రిక్ట్ అన్నట్టు. ఇది రియల్ టైం క్వశ్చన్ అండి, ఓకేనా. చూడండి, ఇఫ్ ఈ డిలీట్ ఎనీ రోస్ ఆఫ్ పేరెంట్ టేబుల్ విచ్ హ్యావింగ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ ది ఫారెన్ కీ in the dependent table, then we will get the SQL error -532. Then what is the solution we have to give in the sense, in order to overcome this error, we need to delete the rows. Chudandi, we need to delete the rows from the dependent table first, and then we need to delete the rows from the parent table. అర్థమైందండి ఇది. సో దిస్ ఇస్ అబౌట్ ఫారెన్ కీ అండి. తర్వాత ఇండెక్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. చూడండి, ఇక్కడ మనము వీజామ్లో మనం ఏం చెప్పుకున్నాము, వీజామ్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. డేటా కాంపోనెంట్ ఒకటి, తర్వాత ఇండెక్స్ కాంపోనెంట్ ఒకటి. డేటా కాంపోనెంట్లో మనకి ఏముంటుందంటే, డేటా కాంపోనెంట్ కంటైన్స్ యాక్చువల్ డేటా, అండ్ ఇండెక్స్ కాంపోనెంట్ కంటైన్స్ ది ఇండెక్స్డ్ వాల్యూస్, అంటే ప్రైమరీ కీ యొక్క వాల్యూస్ ఉంటాయి అని చెప్పుకున్నాం మనం ఇక్కడ. అవునా, మనకి ఈ ఇండెక్స్ ఎందుకు అంటే ఫర్ ఫాస్ట్ ఫెచ్చింగ్ పర్పస్ అని చెప్పుకున్నాం. అంటే ఇది టేబుల్ ఉన్న డేటాని ఫాస్ట్గా ఫెచ్ చేయడానికి మనకి ఇండెక్స్ తోడ్పడుతుంది అని మనం చెప్పుకున్నాం. అంటే సేమ్ యాజ్ లైక్ ఇండెక్స్ ఇన్ అవర్ లైబ్రరీ, అంతే కదండి. ఇప్పుడు మనకి మన లైబ్రరీలో ఒక ఇండెక్స్ ఉంది, మనం ఏం చేస్తాము, లైబ్రరీకి వెళ్ళి ఆ ఇండెక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే బుక్ కావాలి ఫస్ట్ ఇయర్ బీటెక్. మనం ఏం చేస్తాము, మనము ఆ లైబ్రరీలోకి ఎంటర్ అయిపోయి మనము ఆ ర్యాక్స్ అన్ని వెతుక్కుంటూ కూర్చునే బదులు మనము డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, సింపుల్గా ఆ ఇండెక్స్ని స్కాన్ చేస్తాం. అంటే ఏంటి, ఆ ఇండెక్స్ని చెక్ చేస్తాం. ఆ ఇండెక్స్ని చెక్ చేసి అసలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే బుక్ ఉందా లేదా, ఎవరైనా తీసుకెళ్ళిపోయారా అని మనం చెక్ చేసుకొని, ఉంటే అది ఏ ర్యాక్లో ఏ రోలో ఉంది అని చెప్పి మనము అక్కడ మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకొని డైరెక్ట్గా మనము ఆ పర్టికులర్ ర్యాక్కి వెళ్ళి మనం దాన్ని పిక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇన్ ది సేమ్ వే ఇక్కడ మన వీజామ్లో, మన వీజామ్ కేఎస్డిఎస్ అండ్ మన డీబీటీ టేబుల్స్తో కూడా జరుగుతుంది. ఇక్కడ ఇండెక్స్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకి చెక్ చేస్తుంది అన్నట్టు, ఆ కీ వాల్యూతో రికార్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఇక్కడ చెక్ చేస్తుంది. ఒకవేళ మనకు కావాల్సింది ఏంటి, E004 అనుకుందాం. ఎస్, ఆ రికార్డు ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది అది, ఫస్ట్ లైన్లో ఉంది. కాబట్టి అది డైరెక్ట్గా ఇక్కడ జంప్ అయిపోయి E004 అనే రికార్డు మనకి ఫెచ్ చేసి చేస్తుంది. In the same way in DB2 also. In DB2 also, for every table there should be at least one index అన్నట్టు. అంటే ప్రతి ఒక్క టేబుల్కి మనకి ఖచ్చితంగా ఒక్క ఇండెక్స్ అయినా సరే ఉండాల్సిందే. ఆ ఇండెక్స్ని ఎవరో క్రియేట్ చేయరండి, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వీజామే క్రియేట్ చేయదు, మనకి ఇండెక్స్ ఇక్కడ మనమే క్రియేట్ చేసుకోవాలి ఇలా అన్నట్టు. ఓకేనండి. ఇక్కడ మనకి ప్రైమరీకి ఏది టేబుల్లో, మనకి ఇక్కడ ప్రైమరీకి వచ్చి ఎంప్లాయీ ఐడి, కాబట్టి ఇదే ఇక్కడ మనకి ప్రైమరీ కీ, అంటే ఇదే మనకి ఇండెక్స్ కాలం అన్నట్టు. సో ఇందులో ఉన్న డేటా మొత్తము ఇందులో స్టోర్ అవుతున్నట్టు, ఇలా ఇందులో ఉన్న డేటా మొత్తము ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే E004 అనే రికార్డు కావాలి. అప్పుడు అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ డైరెక్ట్గా ఇది ఇండెక్స్ స్కాన్కి వెళ్ళిపోయి ఈ ఇండెక్స్ స్పేస్లోకి వెళ్ళిపోయి ఇండెక్స్ని మనము
స్కాన్ చేసుకుంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం కావాలి, E004 అనే రికార్డు కావాలి. ఓకే, ఇక్కడ ఫైండ్ అయింది. డైరెక్ట్గా అది దీనికి లింక్ అయి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకి రియల్ టైంలో ఇలా లింక్ అయి ఉంటుందండి. ఓకేనా, ఇండెక్స్ కాంపోనెంట్కి డేటా కాంపోనెంట్ అంటే ఐ మీన్ ఇండెక్స్కి టేబుల్కి ఇంటర్నల్గా సమ్ లింక్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా ఏమవుతుందంటే ఆ కరస్పాండింగ్ రికార్డుకి జంప్ అయిపోయి ఆ యొక్క రికార్డ్ యొక్క డేటాని మొత్తానికి మనకు ఫెచ్ చేసి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఇదే టేబుల్లో కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇండెక్స్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే మనమే క్రియేట్ చేస్తామండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇండెక్స్లో డేటా అనేది ఎప్పుడు కూడా సార్టెడ్ ఆర్డర్లోనే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయంటే మనకి DB2లో 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. అవి ఏవేవి అంటే క్లస్టర్డ్ ఇండెక్స్, CLUSTERED క్లస్టర్డ్ ఇండెక్స్ అని అంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని అంటాం. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని అంటాం. క్లస్టర్డ్ ఇండెక్స్కి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్లో చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండెక్స్లో మనకి డేటా ఎలా ఉంది, సార్టెడ్ ఆర్డర్లో ఉంది. అవునా, అదేవిధంగా మనకి ఇక్కడ టేబుల్లో కూడా ఆ ప్రైమరీ కీ బేస్ చేసుకొని మనకి సార్టెడ్ ఆర్డర్లో డేటా అనేది సార్ట్ అవుతుంది అన్నట్టు ఫిజికల్గా. బట్ మనకి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్లో ఏముంటుందంటే ఇండెక్స్లో మాత్రమే మనకి డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. బట్ టేబుల్లో మనకి డేటా సార్టెడ్ ఆర్డర్లో ఉండదు, గజిబిజిగా ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే E001 పాయింటర్ వేరే చోటుకి, E005 పాయింటర్ వేరే చోటుకి ఇలా మనకి లింక్ అయి ఉంటుంది అన్నట్టు. సో అదే ఇక్కడ మనం రాస్తాం చూడండి. ఇక్కడ హియర్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ఎ రికార్డ్ క్విక్లీ అండ్ DB2 will find the data more efficiently by scanning the index, same as like 1 minute. సో ఇక్కడ మనకి వీజామ్లో ఎలాగైతే ఇండెక్స్ కాంపోనెంట్కి వెళ్ళి ఇండెక్స్ స్కాన్ చేసుకొని డేటాని ఈజీగా ఫెచ్ చేస్తుందో అదేవిధంగా మన టేబుల్లో కూడా, అదేవిధంగా మన టేబుల్లో మన DB2 కూడా మనకి ఒక రికార్డు కాబట్టి అది డైరెక్ట్గా టేబుల్కి వెళ్ళి ఫస్ట్ అది ఏం చేస్తుందంటే ఆ టేబుల్కి ఉన్న ఇండెక్స్కి వెళ్ళి ఆ ఇండెక్స్ని స్కాన్ చేసుకొని అక్కడ ఏదైనా ఒక రికార్డ్ ఫైండ్ అయింది అనుకోండి, ఆ రికార్డు వెళ్ళిపోయి అంటే దాని కరస్పాండ్ రికార్డుకి వెళ్ళిపోయి టేబుల్కి అకౌంట్ డేటా మనకి తెచ్చేసి ఇస్తుంది అన్నట్టు. సో అలా యాక్చువల్గా ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయండి. ఒకటి క్లస్టర్ ఇండెక్స్, ఇంకోటి నాన్ క్లస్టర్ ఇండెక్స్. మనం ఇందాక చెప్పుకున్నది ఏది, ఇండెక్స్ అంటేనే మనకి డేటా సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి, అవునా. బట్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఏంటంటే మన ఇండెక్స్లో ఎలాగైతే డేటా సార్టెడ్ ఆర్డర్లో అయి ఉంటుందో అదేవిధంగా మనకి టేబుల్లో కూడా డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో సార్ట్ అయ్యే స్టోర్ అవుతుంది, ప్లేస్ అవుతుంది. తర్వాత నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఎలాగంటే మనకి ఇండెక్స్లో మాత్రమే డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ అయి ఉంటుంది. బట్ దానికి టేబుల్లో డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉండదు. ఎలా అంటే ఇలా చూడండి, ఇక్కడ మనము చూద్దాం. చూడండి, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫర్ క్లస్టర్డ్ ఇండెక్స్ అన్నట్టు. చూడండి ఇక్కడ ఏంటి, ఇది టేబుల్ మీరు చూస్తే ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఎంప్లాయీ ఐడి, ఇంకోటి ఎంప్లాయీ శాలరీ, అవునా. ఇక్కడ మీరు చూసారంటే ఇది క్లస్టర్ ఇండెక్స్, ఇది ఇండెక్స్ అనే ఎంప్లాయీ నెంబరు, ఇది ఇండెక్స్ గాను శాలరీ అన్నట్టు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమైంది, క్లస్టర్ ఇండెక్స్లో ఎంప్లాయీ ఐడి చూడండి 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఉంది. ఇక్కడ మీరు ఇది టేబుల్ చూడండి, టేబుల్ డేటా ఉంది, ఎలా ఉంది మనకి 2 దానికి 30,000, 3 30,000, 4 20,000, 5 20, 6 15, 7 10, 8 15,000 ఇలా అట్టు. ఇక్కడ మీరు చూసారనుకోండి, హియర్ రికార్డ్స్ ఇన్ ది టేబుల్ ఆల్సో విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ సేమ్ ఆర్డర్ ఆఫ్ క్లస్టరింగ్ ఇండెక్స్. అంటే ఇక్కడ మీనింగ్ క్లస్టర్ ఇండెక్స్లో ఎలాగైతే సార్ట్ అయి ఉంటుందో అదే విధంగా మనకి టేబుల్లో కూడా డేటా స్టోర్ అయి ఉంటుంది. బట్ కమింగ్ టు నాన్ క్లస్టర్ ఇండెక్స్లో ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ చూడండి ఇది ఇండెక్స్ డేటా స్టోర్ అయింది మనకి
1 2 3 4 5 6 7 8 ఇలా స్టోర్ అయింది. బట్ ఇక్కడ మీరు టేబుల్ చూసనుకునే డేటా ఇక్కడ మనకి ఎలా స్టోర్ అయింది చూడండి. 1 2 4 3 5 8 7 6 అంటే ఇక్కడ ఏమైంది, ఓన్లీ ఇండెక్స్లో మాత్రమే డేటా అనేది సార్ట్ అయ్యి ఉంది, బట్ టేబుల్లో డేటా అనేది సార్ట్ అయ్యి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడంటే ఒక టేబుల్ మీద ఒక క్లస్టర్ ఇండెక్స్ని క్రియేట్ చేస్తాడు. ఖచ్చితంగా ఉండాలండి, ప్రతి ఒక్క టేబుల్కి ఒక క్లస్టర్ ఇండెక్స్ అనేది ఉండాలి. సో మనం చూస్తామండి, అది కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మీరు నో నీడ్ టు వర్రీ. ఓకేనండి, ఇక్కడ మనము ప్రాక్టికల్గా చూస్తాం, మనం అడ్మిన్ చేసే యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే మనము ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు, అలాగే మనము ఒక ఇండెక్స్ని అంటే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద మనము ఒక ఇండెక్స్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి మనం దాంట్లోకి కొంచెం డేటాను కూడా మనము ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకేనండి, కాబట్టి నెక్స్ట్ సో తర్వాత ఎస్క్యూఎల్ అంటే అందరికీ తెలిసిందేనండి. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మెయిన్ ఫ్రేమ్స్. ఇప్పటి వరకు మనం చెప్పింది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మెయిన్ ఫ్రేమ్స్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎస్క్యూఎల్. అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది డిబిఎంఎస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అవునా, డిబిఎంఎస్లో డేటా ఎలా రిప్రజెంట్ అయి ఉంటుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ rows and columns. The data will be represented in the form of rows and columns, and those rows and columns will be tables. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అవునా, మరి అటువంటి టేబుల్స్ ఉన్న డేటా ఎలా మనము ఫెచ్ చేయగలము, ఎలా మనము మేనేజ్ చేయగలము, అసలు టేబుల్స్ మనం ఎలా క్రియేట్ చేయగలము, ఎలా డిలీట్ చేయగలము అంటే ఈ ఎంటైర్ థింగ్స్ వీ కెన్ డూ బై యూజింగ్ ది ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఇక్కడ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అంటే ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇస్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండి. And it is the standard language which we use to work with database objects. అర్థమవుతుందండి, అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్స్తో మనం వర్క్ చేయాలంటే మనం మస్ట్ అండ్ షుడ్ యూజ్ ఎస్క్యూఎల్ ఓన్లీ. అంటే ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి అన్నా, ఆబ్జెక్ట్స్ ఏమైనా మనము ఆల్టర్ చేయాలి అంటే వాటిలో మనం యాట్రిబ్యూట్స్ ఏమైనా మనం మార్చాలి అన్నా, ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనం డిలీట్ చేయాలి అన్నా, అలాగే ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో మనము డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నా, అప్డేట్స్ చేయాలన్నా, డేటాని ఏమైనా మనము రిట్రీవ్ చేసుకోవాలన్నా, వాట్ ఎవర్ మేబీ, అసలు ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని మనము హ్యాండిల్ చేయాలి అంటేనే వి మస్ట్ అండ్ షుడ్ యూజ్ ది లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనండి, ఇక్కడ మనము ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు మనం డీబిట్ని ఎలా మనము హ్యాండిల్ చేస్తామో చూద్దాం. ఓకేనండి, మనము క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇక్కడ హియర్ వీ హ్యావ్ వన్ టూల్ అండి. ద టూల్ నేమ్ ఈజ్ స్పూఫీ. నేను మీకు చూపిస్తాను, ఆ టూల్ కూడా నేను మీకు చూపిస్తాను. దాంట్లో మనం ఎలా క్వైరీస్ రన్ చేస్తామనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇందులో మనకి ఎస్క్యూఎల్లో మొత్తం మనకి 4 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. అవి ఏంటివి అంటే మనకి ఎస్క్యూఎల్లో మొత్తం మనకి 4 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అవి ఏవి అంటే డిడిఎల్, తర్వాత డిఎంఎల్, తర్వాత డిసిఎల్, ఇంకోటి టీసీఎల్. ఓకేనండి, డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అండి. ఓకేనా, డేటా డెఫినేషన్ GUAG లాంగ్వేజ్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. టీసీఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండి. అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇక్కడ మనము ఎస్క్యూఎల్ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తామన్నాం కదా, వాటిని మనము క్వైరీస్ అని అన్నామండి. ఇక్కడ మనము ట్రాన్సాక్షన్స్ అని అంటాం. ఓకేనండి, సో ఇక్కడ ఈ డిఎంఎల్, డిడిఎల్, డిసిఎల్, టీసీఎల్ ఇలా మనకి 4 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో మనము రియల్ టైంలో అంటే మెయిన్ ఫ్రంట్ డెవలపర్స్ ఎక్కువగా యూజ్ చేసేటివి ఏంటివి అంటే ఈ డిఎంఎల్. అంటే ఇవి మాత్రమే మనం యూజ్ చేస్తాం అన్నట్టు, ఇది మాత్రమే మనము యూజ్ చేస్తాం.
టీఎంఎల్ మనం యూజ్ చేస్తాము, అలాగే టీసీఎల్ కూడా మనము యూజ్ చేస్తాం. మరి ఈ డిడిఎల్ టీసీఎల్ ఎవరు యూజ్ చేస్తారంటే మన అడ్మిన్స్ యూజ్ చేస్తారండి. ఓకేనా, మనం యూజ్ చేయము రియల్ టైంలో. ఓకేనా, మనము యూజ్ చేయము. ఇక్కడ పేరులో ఉంది డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అంటే దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్ OBJECTS. అంటే ఏంటి, ఇక్కడ మనము ఈ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి, మనకి స్టోరేజ్ గ్రూప్స్, అలాగే డేటాబేసెస్, అలాగే మనకి టేబుల్ స్పేసెస్, అలాగే టేబుల్స్, అలాగే ఇండెక్స్ స్పేసెస్, అలాగే ఇండెక్సెస్, అలాగే ఇంకా మనకి ఇంకోటి ఏముంది, మనకి వ్యూ. ఇవన్నీ మనకి ఏంటి, ఇవన్నీ మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదంటే డిడిఎల్. సో అడ్మిన్స్ ఈ డిడిఎల్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి మనకి స్టోరేజ్ గ్రూప్స్ని, డేటాబేస్ని, టేబుల్ స్పేసెస్ని, ఇండెక్సెస్ని, వ్యూస్ని అన్నిటిని క్రియేట్ చేసిస్తారు మనకి. అంతే, మనమైతే క్రియేట్ చేయం రియల్ టైంలో. ఓకేనండి. అండ్ హియర్ డిఎంఎల్ ఇన్ ద సెన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే దీని ఇక్కడ మీరు చూసారనుకోండి, పేరులోనే ఉంది ఏమని, మ్యానిపులేషన్ అని చెప్పి. అవునా, అంటే హియర్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ used to manipulate the data in the database objects. మ్యానిపులేటింగ్ అంటే ఏంటి, మనము ఒక టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నా, అలాగే ఒక టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయాలి అన్నా, అలాగే ఒక టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అన్నా, అలాగే ఒక టేబుల్ డేటాని ఫెచ్ అంటే రీడ్ చేసుకోవాలి అన్నా, అంటే సెలెక్ట్ చేసుకోవాలి అన్నా మనము ఈ యొక్క లాంగ్వేజ్ని మనము వాడతాం. ఇది డిఎంఎల్ని మనం రియల్ టైంలో డెవలపర్స్ మనం ఇవే వాడతామండి. ఓకేనా. తర్వాత డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే హియర్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది యాక్సెస్ ఆన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి, మనము ఒక టేబుల్ మీద అంటే ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ మీద మనకి యాక్సెస్ గురించి మనము కంట్రోల్ చేయాలంటే ఈ డిసిఎల్ని యూజ్ చేస్తారు. అంటే దీంట్లో మనకి 2 ఉంటాయండి. అవి ఏంటంటే గ్రాంట్, అంటే ఒక ఆబ్జెక్ట్ మీద మనకి యాక్సెస్ గ్రాంట్ అవ్వాలి అన్నా, లేకపోతే రివోక్ అవ్వాలి అన్నా, అడ్మిన్ అన్నవాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క లాంగ్వేజ్ని యూజ్ చేసి మనకి యాక్సెస్ని గ్రాంట్ చేయడము లేకపోతే రివోక్ చేయడము వాడు డిసైడ్ చేస్తాడు అన్నట్టు. అలాగే టీసీఎల్, ఇయర్ టీసీఎల్ స్టాండ్స్ ఫర్ డేటా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండి. ఓకేనా. దిస్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ది చేంజెస్ done in the table అంటే ఏంది, మీరు ఒకవేళ అంటే మీ యొక్క టేబుల్ మీరు చేసిన చేంజెస్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఈ టీసీఎల్ని యూజ్ చేస్తారన్నట్టు. ఇందులో మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే సేవ్ని మనం ఇక్కడ కమిట్ అంటాం. తర్వాత ఇంకొకటి అండోని మనం ఇక్కడ రోల్ బ్యాక్ అని అంటాం. అంటే ఇక్కడ మనకి 2 ఉంటాయండి, 2 కమాండ్స్ ఉంటాయి అన్నట్టు టీసీఎల్. అవి ఏంటంటే కమిట్, రోల్ బ్యాక్. అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఇలా మీకు ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్లో మీరు ఏం చేశారు, ఇలా మీరు సమ్ చేంజెస్ అంటే మీరు కొన్ని రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేశారు, మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేశారు అన్నట్టు. అవునా, ఇలా మీరు కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశారు. మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ని అంటే ఇక్కడ మీరు సమ్ చేంజెస్ ఏవో చేశారు. ఈ చేంజెస్ మీకు సేవ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ కమిట్ ఇవ్వాలి. ఒకవేళ మీరు చేసిన చేంజెస్ వద్దనుకుంటే మీరు ఇక్కడ ఏమిస్తారు, మీరు రోల్ బ్యాక్ ఇస్తారు అన్నట్టు. అలా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి మనం సేవ్ అంటే మనం ఏం చేస్తాము, కంట్రోల్ ఎస్ ఇస్తాం అంటే కమిట్. అవునా, ఒకవేళ మనకి చేంజెస్ ఏవి వద్దనుకుంటే మనం ఏం చేస్తాము, కంట్రోల్ వై ఇస్తాం అంటే అండో. ఇన్ ది సేమ్ వే మనకు డిబిటీలో కూడా
ఒక టేబుల్ మీద మనము ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, ఐ మీన్ ఒక టేబుల్లో డేటాస్కి మనం ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, ఆ డేటా ఆ చేంజెస్ సేవ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు యూస్ ది కమాండ్ కమిట్. ఒకవేళ మనకు ఆ చేంజెస్ మనకి సేవ్ అవ్వద్దు, అండో అయిపోవాలి అంటే యూ యూస్ ది కమాండ్ రోల్ బ్యాక్. అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి ఇలా మొత్తం మనకి 4 లాంగ్వేజెస్ ఉంటాయండి ఎస్క్యూఎల్లో. అవి ఏవేవంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్. ఇక్కడ డిడిఎల్, డిసిఎల్ని అడ్మిన్ యూజ్ చేస్తారండి. రియల్ టైం మనం యూజ్ చేసేది అంటే డిఎంఎల్, టీసీఎల్. ఇక్కడ డిడిఎల్ ఎందుకంటే టు డిఫైన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్, డిఎంఎల్ ఎందుకంటే టు మ్యానిపులేట్ ది డేటా ఇన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్, అండ్ డిసిఎల్ ఎందుకంటే టు కంట్రోల్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్, ఐ మీన్ టు కంట్రోల్ ది యాక్సెస్ ఆన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్స్. అలాగే టీసీఎల్ ఎందుకంటే టు మేనేజ్ ఆర్ టు హ్యాండిల్ ది చేంజెస్ విచ్ డన్ ఆన్ ది టేబుల్స్ అన్నట్టు. ఓకేనా అండి. సో ఇక్కడ మనకి మొత్తము 4 ఉంటాయండి ఇక్కడ కామెంట్స్. ఇక్కడ మనకి 4 ఉంటాయి. అవి ఏవేవి అంటే క్రియేట్. ఇక్కడ మనకి క్రియేట్ ఎందుకు అంటే ఏమైనా ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలంటే మనము క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అలాగే ఆల్టర్. ఇక్కడ మనము ఆల్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనము ఆల్టరేషన్ చేయాలి అంటే ఏంటి, మనం దాన్ని మోడిఫై చేయాలి అంటే ఒక కొత్త కాలంని యాడ్ చేయడం కానీ, లేకపోతే ఉన్న కాలం తీసేయడం కానీ, లేకపోతే కాలం నేమ్ను మనం మార్చడం కానీ అలా అన్నట్టు. ఆల్టర్ చేయాలంటే విల్ గో ఫర్ ఆల్టర్ కమాండ్. అలాగే డ్రాప్. సో డ్రాప్ అనేది ఏంటంటే మనకి ఆబ్జెక్ట్స్ ఏమైనా డిలీట్ చేయాలంటే పర్మనెంట్గా, అంటే ఒక టేబుల్ని కానీ, ఒక టేబుల్ స్పేస్ని కానీ, లేకపోతే ఇండెక్స్ని కానీ, వ్యూ వాటర్ మేబీ ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ని మనము డిలీట్ చేయాలి అంటే మనము యూజ్ చేసిన కమాండ్ డ్రాప్ అండి. ఇక్కడ ఇలా మనకి మొత్తము 3 కమాండ్స్ ఉంటాయి డిడిఎల్లో. తర్వాత డిఎంఏలో మనకు మొత్తము 4 కమాండ్స్ ఉంటాయండి. ఏవేవంటే ఇన్సర్ట్ అంటే ఏంటి, ఒక కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్కి మనము ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. అలాగే అప్డేట్ అంటే ఏంటి, ఒకవేళ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలంటే మనము అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. అలాగే డిలీట్ అంటే ఉన్న డేటాని డిలీట్ చేయాలి అంటే చూడండి, డేటాని డిలీట్ చేయాలంటే మనం యూజ్ చేసిన కమాండ్ డిలీట్. అదే డేటా బేస్ని మనము డిలీట్ చేయాలంటే యూజ్ చేసిన కమాండ్ డ్రాప్. ఇక్కడ డిఫరెన్స్ ఉందండి, డ్రాప్కి డిలీట్కి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే ఒకవేళ టేబుల్ డేటాని మనం ఫెచ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసిన కమాండ్ సెలెక్ట్. తర్వాత డిసిఎల్లో మనకు ఉన్నవి కమాండ్స్ 2. అవి ఏంటంటే గ్రాంట్, పేరులోనే ఉంది మీకు తెలుస్తుంది, పేరులోనే మీకు యాక్సెస్ గ్రాంటెడ్ అంటాం కదా, అదే ఇది. అలాగే రివోక్, ది వైస్ వర్స్ ఆఫ్ గ్రాంట్ ఈజ్ రివోక్ అంటే ఇది రివర్స్ అన్నట్టు. అంటే మీకు యాక్సెస్ తీసేస్తున్నాము, రివోక్ చేస్తున్నాం అంటున్నారు కదా, దాన్ని రివోక్ అని అంటాం. అలాగే మీరు చేసిన చేంజెస్ సేవ్ అవ్వాలి అంటే అది కమిట్. ఒకవేళ మీరు చేసిన చేంజెస్ సేవ్ అవ్వకూడదంటే రోల్ బ్యాక్. ఇలా మనకు మొత్తము అరౌండ్ ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4, 7, ఇక్కడ ఒక 4 మొత్తం 11 కమాండ్స్ ఉంటాయండి రియల్ టైంలో. ఈ 11 మనం యూజ్ చేస్తాం. మనం ఇన్ ద సెన్స్ మనము అండ్ అడ్మిన్ టీం వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా. సో అదే ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటాం అన్నట్టు. చూడండి డిడిఎల్ స్టాండ్స్ ఫర్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, అండ్ హియర్ వీ హ్యావ్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్. And DML stands for data manipulation language, and here create, update, insert, delete we have. Okay na. తర్వాత TCL in the sense transactional control language. Here we have commit and rollback statements. And here DCL stands for data control language, and here we have commands grant and revoke అండి. ఓకేనా. ఇవి చూడండి, ఒక టేబుల్ని మనము ఎలా క్రియేట్ చేస్తాము అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం అవునా. క్రియేట్, చూడండి ఇక్కడ మనము క్రియేట్ అనే స్టేట్మెంట్ అంటే క్రియేట్ అనే కమాండ్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేస్తున్నాము ఈ యొక్క ఆబ్జెక్ట్ని అవునా. ఇక్కడ చూడండి క్రియేట్ టేబుల్, ఇది టేబుల్ నేమ్, ప్రాజెక్ట్ అనేది కదా అది టేబుల్ నేమ్ అన్నట్టు. ఇందులో మనకి బ్రాకెట్స్లో మనము చూడండి కాలమ్స్ మనము ఇక్కడ డిఫైన్ చేసాం. ఇక్కడ చూడండి ఇది కాలమ్ నేమ్, ఇది కాలమ్ నేము, ఇది దాని యొక్క డేటా టైపు, దాని యొక్క డేటా లెంత్, ఇది కాలమ్ ఆప్షన్. చూడండి ఇది కూడా తర్వాత ఏంటి కాలమ్ నేము, తర్వాత డేటా టైపు, తర్వాత ఇది డేటా లెంత్, కాలమ్ ఆప్షన్ ఇలా అన్నట్టు. ఈ ఎంటైర్ టేబుల్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఈ యొక్క డేటాబేస్లో. ఆ డేటాబేస్ ఎక్కడ ఉందంటే ఈ యొక్క టేబుల్ స్పేస్లో ఉంది అవునా. సో ఇలా అన్నట్టు. బట్ ఇవన్నీ మనం ఇవ్వమండి. ఓకేనా. ఇవన్నీ మనకి తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ అడ్మిన్ తెలిస్తే చాలు. ఎందుకంటే అడ్మినే క్రియేట్ చేస్తాడు.
అడ్మిన్ ఫస్ట్ స్టోరేజ్ గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ స్టోరేజ్ గ్రూప్లో మళ్ళీ మనకి ఇలా డేటాబేస్ని క్రియేట్ చేస్తాడు. ఆ డేటాబేస్లో మళ్ళీ మనకి ఇలా టేబుల్ స్పేస్ని క్రియేట్ చేస్తాడు. ఆ టేబుల్ స్పేస్లో టేబుల్ని ఇలా క్రియేట్ చేస్తాడు అన్నట్టు. అందుకోసం ఇక్కడ వాడు మెన్షన్ చేస్తాడు ఏమని, ఈ డేటాబేస్లో ఈ టేబుల్ స్పేస్ ఉంది, ఈ టేబుల్ స్పేస్లో ఈ టేబుల్ని క్రియేట్ చెయ్యి అని చెప్పి. అంటే మనం ఇక్కడ కోడ్ చేసాం కదా, మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసాం కదా, చూడండి ఇక్కడ మనం డయాగ్రామ్ వేసాం కదా, చూడండి ఫస్ట్ అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ స్టోరేజ్ గ్రూప్ని క్రియేట్ చేస్తాడు, తర్వాత డేటాబేస్ని క్రియేట్ చేస్తాడు, ఆ డేటాబేస్ తర్వాత వాడు టేబుల్ స్పేస్ అంటే డేటాబేస్లో టేబుల్ స్పేస్ని క్రియేట్ చేస్తాడు, ఆ టేబుల్ స్పేస్లో వాడు టేబుల్ని క్రియేట్ చేస్తాడు, ఆ టేబుల్ మీద ఇండెక్స్ని క్రియేట్ చేస్తాడు. మరి ఇండెక్స్ స్కాన్ క్రియేట్ చేయడాస్తారంటే చేయరండి, ఎందుకంటే ఇక్కడ మీరు ఇండెక్స్ని క్రియేట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇండెక్స్ స్కానింగ్ క్రియేట్ చేసుకొని స్టోర్ అయిపోతుంది. ఓకేనా అండి. సో అదే ఇక్కడ అడ్మిన్ అనేవాడు చేశాడన్నట్టు. చేసి మనకి టేబుల్ని డిఫైన్ చేసేటప్పుడు వాడు ఇక్కడ టేబుల్ స్పేసు డేటాబేసు ఈ డీటెయిల్స్ అన్ని వాడు మెన్షన్ చేస్తాడు, ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాము టేబుల్ అని చెప్పి. ఓకేనండి. సో ఇక్కడ ఇలా ఇస్తామన్నట్టు, మనం ఇక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడ మనం ఇవ్వచ్చు, ఇక్కడ ఉంది కదా ఇక్కడే మనం ఇవ్వచ్చు, ఇలా ప్రైమరీ కీ అని ఇక్కడైనా ఇవ్వచ్చు మనము, లేకపోతే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకేనా అండి. అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఒక టేబుల్లో మనకి ఎంప్లాయీ ఐడి ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, అలాగే ఆధార్ కార్డు ఉంది, అలాగే మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి, ఇందులో నేను ఎంప్లాయీ ఐడినే ప్రైమరీ కీగా తీసుకోవాలనా, నేను ఫోన్ నెంబర్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు అండి. సో అప్పుడు మీరు ఇక్కడ ఇలా ఇస్తారన్నట్టు, ఇలా ఇచ్చేసి కామా ఇచ్చేసి ఫోన్ నెంబర్ EMPPHNUM ఇలా ఇస్తారు. అంటే మీరు ప్రైమరీ కీ ఒక్కటే ఉండాలి, ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఒక్కటే ఉండాలి, కానీ ఆ ప్రైమరీకి ఎన్ని కాలమ్స్ మీదైనా సరే మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అంటే ఇప్పుడు మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి, టేబుల్లో ఒక్కటే ప్రైమరీ కీ ఉండాలి అంటే ఏంది, ప్రైమరీ కీ ఒక్కటే ఉండాలి, ఆ పదం ఒక్కటే ఉండాలి, ఇలా ఆ పదము ఒక్కటే ఉండాలి, కానీ మీరు ఆ ప్రైమరీకి మీరు ఎన్ని కాలమ్స్ మీదైనా సరే మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఇలా. ఇంకా మీకు ఇంకా ఏముంటుంది మనకి ప్రైమరీ కీగా, ఇది కూడా తీసుకోవచ్చు మనం, ఎంప్లాయీ ప్రూఫ్ అవునా, ఇది కూడా యూనిక్గా ఉంటుంది మనకి, ఆధార్ కార్డ్ అనుకోండి మనకి యూనిక్గా ఉంటుంది కదా. సో దీన్ని కూడా మనము ప్రైమరీ కీ కింద మనము డిఫైన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా మీరు ఒకవేళ మోర్ దాన్ వన్ కాలం మీద మీరు ప్రైమరీ కీని డిఫైన్ చేయాలంటే ఇలా మీరు కాలమ్స్ని డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలా ఇవ్వాలి ప్రైమరీ కీ అని చెప్పేసి. లేదు ఒక కాలం మీదే మీరు ప్రైమరీ కీని డిఫైన్ చేసుకోవచ్చు అంటే మీరు సింపుల్గా ఇక్కడ కాలం డిఫైన్ చేసేటప్పుడే మీరు ఇక్కడ ఇలా ఇచ్చేసుకోవచ్చు ప్రైమరీ కీ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఇలా PK అని కాదు ప్రైమరీ కీ అని చెప్పేసి మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇవంతా మనకి అనవసరము, బట్ చెప్తున్నాను ఓకేనా. అది ఎందుకంటే ఇదంతా థియరీ. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాక్టికల్గా చూడాలి అంటే ఒక కోబాల్ ప్రోగ్రామ్లో మనము టేబుల్ని అంటే DB2ని యూజ్ చేయాలి అంటే మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవేవి తెలియక మనం డైరెక్ట్గా DB2కి వెళ్ళిపోతే మనకు అర్థం కాదు అందుకు. ఓకేనండి. సో ఇది ఆల్టర్, ఇది క్రియేట్కి సింటాక్స్, తర్వాత ఆల్టర్ సింటాక్స్ ఇది ఆల్టర్ టేబుల్ నేమ్ ఇలా మనం ఇచ్చేసి, తర్వాత మీరు ఏదైనా ఒక కొత్త కాలం యాడ్ చేయడం అనుకోండి ఇక్కడ యాడ్ అని ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏదైనా ఉన్న కాలంను తీసేయాలనుకోండి ఇక్కడ మనము డిలీట్ అని ఇవ్వాలి. ఒకవేళ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇక్కడ మనము ఆ చేంజెస్ అనేది ఇక్కడ మీరు ఇలా మెన్షన్ చేయాలన్నట్టు. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఒక టేబుల్లోకి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ అండ్ ఐఎమ్ యాడింగ్ సమ్ న్యూ కాలం. చూడండి యాడ్ కాలం నేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే దాని యొక్క డేటా టైపు, దాని యొక్క డేటా లెంత్, కాలం ఆప్షన్, కాన్స్టెంట్స్ అన్నీ ఇక్కడ మనం ఇలా మెన్షన్ చేయాలి. ఓకేనండి. ఇది తర్వాత డ్రాప్ అంటే ఏంటి, ఒక డేటా ఆబ్జెక్ట్ అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్ మీరు కంప్లీట్గా డిలీట్ చేయాలి అంటే మీరు యూజ్ చేసిన కమాండ్ డ్రాప్ టేబుల్ నేమ్ సెలెక్ట్ చేశారనుకోండి డ్రాప్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు డ్రాప్ టేబుల్ స్పేస్ అని చెప్పేసి టేబుల్ స్పేస్ నేమ్ ఇచ్చారనుకోండి టేబుల్ స్పేస్ డ్రాప్ అయిపోతుంది. డేటాబేస్ నేమ్ ఇచ్చారనుకోండి డేటాబేస్ డ్రాప్ అయిపోతుంది. ఒక స్టోరేజ్ గ్రూప్ ఇచ్చారనుకోండి స్టోరేజ్ గ్రూప్ డ్రాప్ అయిపోతుంది అన్నట్టు. అది తర్వాత DML వచ్చేవి మనకి 4 కమాండ్స్, ఒకటేమో ఇన్సర్ట్, ఇంకొకటేమో సెలెక్ట్, ఇంకొకటేమో అప్డేట్, ఇంకొకటేమో డిలీట్.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకే. చూడండి, ఇన్సర్ట్కి వచ్చి కమాండ్ సింటాక్స్ ఇది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. అంటే ఏంటిది మీనింగు, ఒక టేబుల్లోకి డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ఇన్సర్ట్ ఇంటూ అని ఇచ్చాం. ఓకేనండి, ఇది నార్మల్గా ఇంగ్లీష్ లాగే ఉంటుందండి, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చేసి ఇక్కడ తర్వాత వాల్యూస్ అని చేసి మీకు కాలమ్స్ ఉంటాయి కదా, లైక్ ఎంప్లాయీ ఐడి ఇవన్నీ కాలమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ వీటన్నిటికీ మీరు అక్కడ వాల్యూస్ని మెన్షన్ చేయాలన్నట్టు. అంటే ఇక్కడ E001 కామా తర్వాత అభిలాష్ కామా శాలరీ ఒక 50,000 కామా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కామా తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ కామా తర్వాత జెండరు కామా అడ్రస్ కామా ఫోన్ నంబరు కామా తర్వాత ఇన్సెంటివ్స్ ఇక్కడ ఇంకేమైనా ఈమెయిల్ ఐడి, ఇలా ఇవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఇలా బ్రాకెట్స్లో మనము ఆ వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నట్టు. E001 కామా నేము కామా జెండరు కామా ఇలా మనము అన్నీ మనం ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, క్వైరీలో మీరు ఖచ్చితంగా మీరు సెమీకోలన్ ఇవ్వాలండి. అంటే ఏంటి, మనము ఇక్కడ ఈ సెమీకోలన్ డిలిమిటర్ అన్నట్టు. అంటే మనకి ఈ సి లాంగ్వేజ్లో మనకి ప్రతి ఒక్క స్టేట్మెంట్లో లాస్ట్ మనం సెమీకోలన్ ఇస్తాం కదా, అలాగే మన కోబాల్లో ప్రతి ఒక్క స్టేట్మెంట్ తర్వాత మనం ఫుల్ స్టాప్ పెడతాం కదా, అలాగే అదే విధంగా మన డీబీటీలో కూడా క్వైరీస్కి లాస్ట్లో మీరు సెమీకోలన్ పెట్టాలండి. సెమీకోలన్ పెడితేనే అది ఆ స్టేట్మెంట్ ఎండ్ అని ఫీల్ అవుతుంది. ఓకేనా, ఇలా మీరు సెమీకోలన్ ఇచ్చే మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నట్టు. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఇన్సర్ట్. తర్వాత అప్డేట్. ఓకేనండి, అప్డేట్ అంటే మీరు దేన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, టేబుల్ని. అవునా, టేబుల్ ఉన్న డేటాని. అవునా, కాబట్టి మీరు అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఇవ్వాలన్నట్టు, అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ సెట్. అంటే మీరు దేన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ నేను ఇప్పుడు E001కి నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ నేను 1991 కాకుండా 1993 ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ అని చేసి కాలమ్ నేమ్, నేను ఏ కాలమ్ నేమ్ను, ఈ డేట్ ఆఫ్ బర్త్. అవునా, కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ సెట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ వాల్యూ అన్నట్టు, ఇక్కడ 1993 అని ఇవ్వాలి. అది ఎవరికి, ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ వరకు ఇచ్చి నేను ఎక్స్క్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కాలమ్ నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కాలమ్ ఉంది కదా, ఇక్కడ ఉన్న అన్ని రోస్కి అదే అప్డేట్ అయిపోతుంది. ఇలా అన్ని రోస్కి అదే అప్డేట్ అయిపోతుంది. అంటే అందరూ 1993లోనే బర్త్ ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, తర్వాత ఇక్కడ మనము వేర్ కండిషన్ పెట్టాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు E001 అంటే మన ప్రైమరీ కాలమ్ ఒకటే మనకి యూనిక్గా ఉంది, కాబట్టి ఇక్కడ మనము వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు E001 అని ఇచ్చామనుకోండి, టేబుల్ చెక్ చేసుకుంటుంది అన్నట్టు. ఎంప్లాయీ E001 ఉన్నాడా, ఎస్ ఉన్నాడు, వీరికి ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా, కాలము ఉంది, ఎస్ ఉంది, కాబట్టి ఇక్కడ మనకి 1993తో మనకి అది అప్డేట్ అయిపోతుంది అన్నట్టు. అలా ఆ ఒక్క రోకి మాత్రమే అప్డేట్ అవుతుంది. ఎప్పుడు మీరు వేర్ కండిషన్ ఇచ్చినప్పుడు. మీరు వేర్ కండిషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ టేబుల్లో ఆ కాలము ఎంటైర్ టేబుల్ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్కి సేమ్ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. అది దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వేర్ కండిషన్. చెప్తానండి, ఈ వేర్ కండిషన్ గురించి కూడా నేను మీకు చెప్తాను, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనా, తర్వాత డెలీట్. అంటే మనము డెలీట్ ఎందుకు యూజ్ చేస్తాము, delete is used to delete the existing data from the table. అవునా, కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఫ్రమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. చూడండి, delete from table వేర్ కండిషన్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే సింపుల్గా delete from ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు E001 అని చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది E001 అనే రికార్డు ఉందో లేదని చెప్పి మొత్తం స్కాన్ చేసుకుంటుంది సిస్టమ్. స్కాన్ చేసుకొని ఎస్ E001 అనే రికార్డు ఉంది, కాబట్టి ఈ ఎంటైర్ రికార్డుని అది డిలీట్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండి. ఈ సింటాక్సెస్ మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మాకు గుర్తుండడం లేదు అంటే ఇట్స్ నాట్ మై మిస్టేక్. ఓకేనండి, ఒక ఇన్సర్ట్ క్వైరీకి సింటాక్స్ మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్
ఇక్కడ మీరు ఇది రాయాల్సిందే. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని రాసి తర్వాత వాల్యూస్ రాసి తర్వాత బ్రాకెట్స్ మీరు ఏ వాల్యూస్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే అప్డేట్ కూడా అంతే. అప్డేట్ టేబుల్ నేమ్ అంటే ఆ టేబుల్ని అప్డేట్ చేయి. ఏం చేయి నువ్వు, ఈ వాల్యూస్ని నువ్వు సెట్ చేయి అని దాని మీనింగ్. సో దట్స్ వై హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ సింటాక్స్ ఆల్సో. తర్వాత డెలీట్కి కూడా దిస్ ఇస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండి. డెలీట్ ఫ్రమ్ ది టేబుల్ అని చేసి వేర్ కండిషన్ ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు వేర్ కండిషన్ ఇవ్వలేదు అనుకోండి ఏమవుతుంది, డెలీట్ ఫ్రమ్ టేబుల్ అంటే ఈ ఎంటైర్ టేబుల్ డేటా మొత్తము డిలీట్ అయిపోతుంది కదా. ఈ ఎంటైర్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, వేర్ కండిషన్ ఇవ్వాలన్నట్టు. అర్థమవుతుందండి. సో ఇది నువ్వు డిలీట్ చేయి. ఏం డిలీట్ చేయి, ఎవరికైతే ఎంప్లాయీ ఐడి E001 ఉందో వాడిని మాత్రమే డిలీట్ చేయి అని మనం చెప్పాలి. మీరు ఆ వేరే అని చెప్పలేదు అనుకోండి, అదేమవుతుంది, నువ్వు డిలీట్ చేయి అని చెప్తున్నాం అంతే. మనం ఏం డిలీట్ చేయాలి, ఓకే డిలీట్ చేయమన్నావు కదా, ఓకే చేస్తున్నాను అని చెప్పి అది మొత్తం డిలీట్ చేసి పడేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి క్వైరీస్ రాసేటప్పుడు. అలాగే అప్డేట్ చేయి అని చెప్పామనుకోండి, ఓకే నువ్వు అప్డేట్ చేయమన్నావు కదా చేసేస్తా అని చెప్పి మొత్తం చేసేస్తుంది. అలా కాదు, మనము అప్డేట్ చేయి, ఎక్కడ అప్డేట్ చేయి అనేది మనం అక్కడ చెప్పాలి. సో ఎక్కడ అంటే వేర్, అది మీరు మెన్షన్ చేయాలన్నట్టు. ఓకేనండి. ఇది తర్వాత సెలెక్ట్ క్వైరీ. సెలెక్ట్ ఎందుకు యూజ్ చేస్తామో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, అవునా. సెలెక్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫెచ్ ఆర్ సెలెక్ట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్. అర్థమవుతుందండి. ఫెచ్ అన్న రిట్రీవ్ అన్న సెలెక్ట్ అన్న ఒకటే. అర్థమవుతుందండి. ఫెచ్చింగ్ అంటే ఏంటి, తీసుకోవడం. యాక్సెసింగ్ అంటే ఏంటి, తీసుకోవడం. రీడింగ్ అంటే ఏంటి, తీసుకోవడం. అవునా. ఫెచ్చింగ్ అన్నా, యాక్సెసింగ్ అన్నా, ఎక్స్ట్రాక్టింగ్ అన్నా, రిట్రీవింగ్ అన్నా, సెలెక్టింగ్ అన్నా అన్నీ పర్యాయ పదాలు అన్నట్టు. ఓకే, సినోనిమ్స్. సో హియర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ది టేబుల్. ఓకేనండి. అండ్ ఈ సెలెక్ట్కి మనకి చాలా 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 యూజ్ అవుతుందండి రియల్ టైంలో. ఒక ఈ సెలెక్ట్తో మనము చాలా యూజ్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ స్టార్ అని ఇవ్వచ్చు, లేకపోతే మనం ఇక్కడ కాలమ్స్ నేమ్స్ అయినా ఇవ్వచ్చు. ఓకేనండి. కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని చేసి ఇక్కడ మనము దాని తర్వాత మనం ఇక్కడ వేర్ అన్నట్టు వేర్ కండిషన్ ఇలా ఇవ్వాలన్నట్టు. ఓకేనండి. అంటే ఏంటి, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఈ ఎంటైర్ డేటా మీకు ఫెచ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ కాలమ్ నేమ్స్ అంటే మీకు కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలి అంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేము కామా ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ టేబుల్ అని చేశారనుకోండి, మీకు ఈ 3 కాలమ్ డేటా మాత్రమే మీకు ఫెచ్ అవుతుంది. అదే మీరు సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ కామా ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు E001 అని ఇచ్చామనుకోండి, ఈ యొక్క రికార్డు మాత్రమే మనకు ఫెచ్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DB2 అగైనెస్ట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి, అవునా. అంటే మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసి చూసారనుకోండి, మీకు ఆ ఫైల్లో ఉన్న ఎంటైర్ డేటా మీకు కనబడుతుంది అన్నట్టు, బ్రౌజ్ అయిపోతుంది, అవునా. అందులో మీకు కొన్ని రికార్డ్స్ కావాలి, కానీ మీకు అదంతా సిస్టమ్ పట్టించుకోదు. మీరు అడిగింది ఏంటి, ఫైల్ అడిగారు, ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తుంది. బట్ DB2 టేబుల్ అలా కాదు, మీరు అడిగింది మాత్రమే చూపిస్తున్నట్టు. అంటే హియర్ వీ హ్యావ్ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అన్నట్టు. అర్థమవుతుందండి. హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, దట్ మీన్స్ వీ కెన్ హైడ్ ది డేటా, వీ కెన్ హైడ్ ది అన్నెసెసరీ డేటా ఇన్ DB2. అది ఎలా అంటే బై యూజింగ్ ది SQL కోడ్స్, బై యూజింగ్ ది SQL కమాండ్స్ ఆర్ బై యూజింగ్ ది SQL స్టేట్మెంట్స్. ఓకేనండి. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఫెచ్ ది డేటా ఫ్రమ్ ది టేబుల్. And what is the syntax we have to remember in the sense, select star or column names from table name and where condition. ఇక్కడ స్టార్ కాలమ్స్ కాకుండా మనము ఇంకా వేరే కూడా యూజ్ చేయొచ్చండి. మనము డిస్టింక్ట్ యూజ్ చేయొచ్చు, అలాగే మనం ఇక్కడ వేర్ క్లాస్ తర్వాత మనము
గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తాము, అలాగే మనము హ్యావింగ్ యూజ్ చేస్తాము, అలాగే ఆర్డర్ బై యూజ్ చేస్తాము, అలాగే ఫెచ్ ఫస్ట్ క్లాస్ అనేది ఇది కూడా మనం యూజ్ చేస్తాము, ఫెచ్ ఫస్ట్ అనేది ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ మనకి ఎస్క్యూఎల్లో వస్తాయండి. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మనము చెప్పుకుంటాం, మీరు నో నీడ్ టు వరీ. ఇక్కడ మనము ఎస్క్యూఎల్ గురించి కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో మనము 1 సెషన్లో మనము ఎస్క్యూఎల్ గురించి కూడా మనము డిస్కస్ చేసుకుందాము. ఈ సెలెక్ట్ క్వైరీస్ మనము ఎన్ని విధాలుగా మనము రాయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా, అది తర్వాత ఇక్కడ ఇవి మనకి కమిట్ టు రోల్ బ్యాక్ అంటే టీసీఎల్లో మనకి 2 కమాండ్స్ ఉంటాయని చెప్పాను నేను మీకు. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో కమిట్ టు రోల్ బ్యాక్. కమిట్ ఎందుకు అంటే మనము చేసిన చేంజెస్ని సేవ్ చేయడానికి, రోల్ బ్యాక్ ఎందుకంటే చేసిన చేంజెస్ని అండో చేయడానికి. ఈ 2 వీటి సింటాక్స్ ఏంటంటే సింపుల్గా చేస్తాం అంతేనండి. ఇక్కడ మనము సెలెక్ట్ స్టారు, అప్డేట్ టేబుల్ అలా మనం ఇవ్వం. సింపుల్ మనము కమిట్ టు రోల్ బ్యాక్ అని ఇచ్చేస్తాం. కమిట్ ఇచ్చారంటే సేవ్ అయిపోతుంది, ఒక రోల్ బ్యాక్ ఇచ్చారంటే రోల్ అండో అయిపోతున్నట్టు, అంటే మీరు చేసిన చేంజెస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇది అడ్మిన్ యూజ్ చేసే గ్రాంట్ టు రివోక్. అంటే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాను నేను, ఏమని, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DB2 అగేన్స్ట్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి. అందులో మీకు ఏం చెప్పాను, సెక్యూరిటీ అని చెప్పా. అంటే ఏంటి, ఎవరు పడితే వాళ్ళు టేబుల్స్ని రీడ్ చేసుకుంటాము, టేబుల్స్ డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము, టేబుల్స్ డేటాని అప్డేట్ చేసుకుంటాము, డిలీట్ చేసుకుంటాము అని అనుకుంటే అది పాసిబుల్ అవ్వదండి. మనం ఒక టేబుల్ని మనము రీడ్ చేయాలన్నా, మనం ఒక టేబుల్ డేటాని ఒక టేబుల్ డేటాని మనము రీడ్ చేయాలన్నా, టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అసలు ఒక డేటాబేస్ ఒక ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేయాలి అంటే మనకి యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే మనము అడ్మిన్ దగ్గర నుండి తీసుకోవాలంటే మనము మెయిల్ పెట్టాలన్నట్టు. ఓకేనండి, మనం మెయిల్ పెట్టకపోయినా కూడా మనము మన టీఎల్ అంటే మనకు ఆల్రెడీ ఉంటుంది అన్నట్టు. ఏమన్నా మనం అడ్మిన్ టీంకి మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో డెవలప్మెంట్ టీమ్కి ఈ టేబుల్ నుండి యాక్సెస్ కావాలి అని చెప్పి. బట్ వాళ్ళు ఎలా ఇస్తారంటే బై యూజింగ్ గ్రాంట్ అండ్ రివోక్. అంటే నాకు ఓన్లీ సెలెక్ట్ యాక్సెస్ కావాలి, నాకు దానికి ఆ టేబుల్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి కూడా నాకు యాక్సెస్ కావాలి అని మనం రిక్వెస్ట్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఇలా గ్రాంట్ అని కమాండ్ యూజ్ చేసి గ్రాంట్ సెలెక్ట్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కమాండ్స్ ఆన్ టేబుల్ నేమ్ ఫర్ ర్యాక్ఎఫ్ఐడి. ర్యాక్ఎఫ్ఐడి అంటే మన మెయిన్ ఫ్రేమ్ ఐడి అండి. ఓకేనా, సో మన మెయిన్ ఫ్రేమ్ ఐడికి ఇలా యాక్సెస్ ఇస్తారన్నట్టు. ఇలా వాళ్ళు యాక్సెస్ ఇచ్చిన తర్వాతనే మనము క్వైరీస్ రన్ చేస్తే రన్ అవుతాయి. అంతేగాని మనకి యాక్సెస్ లేకుండా మనం క్వైరీస్ రన్ చేసామనుకోండి, మనకు రన్ అవ్వవు అన్నట్టు. ఓకేనండి, మనకి -922 వస్తుంది అన్నట్టు, ఆథరైజేషన్ ఫెయిల్యూర్. అంటే ఈ టేబుల్ని యూజ్ చేసుకోవడానికి నీకు ఆథరైజేషన్ లేదు అని చెప్పి మీకు చెప్తానండి, మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ ఎస్క్యూఎల్ కోడ్స్ కూడా మనము డిస్కస్ చేసుకుంటాం, కాబట్టి నో నీడ్ టు వరీ. తర్వాత రివోక్ అంటే ఉన్న యాక్సెస్ని ఓడబెరికేయాలంటే విల్ గో ఫర్ రివోక్ కమాండ్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇలా ద సింటాక్స్ దే విల్ ఫాలో, రివోక్, ఇన్సర్ట్, డిలీట్. అంటే ఇంకా ఏమన్నా మీకు ఏది ఈ సెలెక్ట్ తర్వాత అప్డేట్ ఆ యొక్క యాక్సెస్ని కూడా మనము ఏది రివోక్ చేయాలంటే దెన్ దే విల్ యూస్ దిస్ సచ్ టైప్ ఆఫ్ సింటాక్సెస్, రివోక్, ఇన్సర్ట్, డిలీట్, సెలెక్ట్, అప్డేట్ ఆన్ టేబుల్ ఫ్రమ్ ర్యాక్ఎఫ్ఐడి అని ఇస్తారు. అంటే ఈ యొక్క పర్టికులర్ ర్యాక్ఎఫ్ఐడికి ఈ యొక్క యాక్సెస్ రివోక్ చేస్తున్నాము అని దాని మీనింగ్. దేని మీద, ఈ టేబుల్ మీద. సో ఇలా దే విల్ యూజ్ ది కమాండ్స్ అది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకునేదంతా అది థియరీ అండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక DB2లోకి వెళ్ళి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకేనండి, ఇది మన యొక్క ప్రైమరీ ఆప్షన్ మెను. అవునా, ఇందులో మనకు తెలిసిందే, మనం ఇంతవరకు మనము 3.2 గురించి మనం చెప్పుకున్నాం, అలాగే 3.4 గురించి మనం చెప్పుకున్నాం, అలాగే ఫైల్ మేనేజర్ పోవాలంటే మనము M అని ఇచ్చి ఇక్కడ 13 యూజ్ చేయాలి మనం చెప్పుకున్నాం ఫైల్ మేనేజర్కి. అలాగే నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నానండి, చూడండి. అలాగే మనము స్కూల్ గురించి కూడా చెప్పుకున్నాం. స్కూల్కి వెళ్ళాలంటే M తర్వాత 5, చూడండి 5 తర్వాత ఇక్కడ చూడండి 5 అంటే స్కూల్ 5 తర్వాత ఇక్కడ ఎస్టీ అంటే స్టేటస్. సో ఇలా ఈ మొత్తానికి మనం ఏం చేసేవాళ్ళము, సింపుల్గా స్టార్ట్ ఇచ్చేసేవాళ్ళం. ఇలా మనం అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేసేవాళ్ళం అనమాట. M సెమికోలన్ 5 సెమికోలన్ ఎస్టీ ఇలా ఇచ్చేసేవాళ్ళం, స్కూల్ ఓపెన్ అయిపోయేది. అవునా,
చూడండి 2 సార్లు నేను ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేశాను. చూడండి 2 సార్లు స్కూల్ ఓపెన్ అయింది నాకు ఇలా అన్నట్టు. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఈక్వల్ టు ఎక్స్. ఒకటి క్లోజ్ అయిపోయింది చూడండి, ఒకటే ఉంటుంది నాకు. చూడండి ఒకటే ఉంది, ఒకటి క్లోజ్ అయిపోయింది. అవునా, ఇలా అన్నట్టు. తర్వాత ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ DB2. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఉంది పర్ఫామ్ DB2 డేటాబేస్ 2 అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైమరీ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటి, డి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాలి, ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి చాలా ఉంటాయి. ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే స్పూఫీ అండ్ డీసిల్జెన్. ఓకేనండి, రియల్ టైం మనం యూజ్ చేసేది స్పూఫీ ఒకటే, డీసిల్జెన్ కూడా మనము యూజ్ చేయము, అడ్మిన్సే యూజ్ చేస్తారు. బట్ మనం అది కూడా చూద్దాం, ఓకే, ఎందుకంటే మనకు పని ఉంది దాంతో కూడా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు స్పూఫీలోకి ఎంటర్ అవ్వాలి. స్పూఫీలోనే మనం SQL క్వైరీస్ మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి ద ప్రాసెస్ SQL స్టేట్మెంట్స్ కాబట్టి 1 ఎంటర్. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 డేటా సెట్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా. ఓకేనా, మనం 2 డేటా సెట్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఓకేనా, నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఆల్రెడీ 2 డేటా సెట్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అవి ఏవేవంటే చూడండి, ఒకటేమో leausv8.db2.db2, దాంట్లో నేను spmtab అని ఒక మెంబర్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అవుట్పుట్కి నేను leasv8.db2.db2.output అని ఒక ఫ్లాట్ ఫైల్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఎంటర్ ది ఇన్పుట్ డేటా సెట్ నేమ్. రియల్ టైంలో ఇలాగే ఉంటుందండి స్పూఫీ. ఓకేనా, రియల్ టైంలో కూడా మీకు ఇదే టూల్. మీరు DB2 క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు యూజ్ చేసిన టూల్ ఇదే కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. ఓకేనా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు DB2లోకి ఎంటర్ అవ్వాలంటే డి అంటే రియల్ టైంలో కూడా మనకి ఇదే ఆప్షన్ ఉంటుందా సార్ అంటే ఈ ఆప్షన్ ఉండదండి, అక్కడ వేరే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, బట్ ఇక్కడ తర్వాత వెళ్ళిన తర్వాత స్పూఫీలో ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇవ్వాల్సింది డి. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ నుండి సేమే ఉంటుందండి, రియల్ టైం కూడా ఇక్కడ నుండి మనకి సేమే ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది 1. తర్వాత ఇక్కడ మీరు 2 డేటా సెట్స్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి ఎంటర్ ది ఇన్పుట్ డేటా సెట్ నేమ్ అండ్ ఎంటర్ ది అవుట్పుట్ డేటా సెట్ నేమ్. అంటే క్వైరీస్ రాయడానికి ఒక డేటా సెట్, ఆ క్వైరీస్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేదానికి అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని స్టోర్ చేయడానికి ఒక డేటా సెట్ని మనము క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి బ్రాకెట్ ఇచ్చాడు, కెన్ బి సీక్వెన్షియల్ ఆర్ పార్టిషన్డ్. అంటే ఏంది, మీరు PS ఫైల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు PDS ఒక మెంబర్ అయినా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, PDS ఒక మెంబర్ ఇచ్చాను. బట్ ఇక్కడ చూడండి అవుట్పుట్కి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మస్ట్ బి సీక్వెన్షియల్ డేటా సెట్. అంటే మస్ట్ అండ్ షుడ్ బి PS ఫైల్ ఓన్లీ. సీక్వెన్షియల్ అంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ అవునా, PS అంటే ఫిజికల్ సీక్వెన్షియల్ డేటా సెట్, PDS అంటే పార్టీషన్డ్ డేటా సెట్. ఓకేనండి, మర్చిపోకండి. ఓకేనా, మనం ఇవి ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కాబట్టి మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, చూద్దాం. ఇది నేను ఎప్పుడో క్రియేట్ చేశాను, ఒకసారి ఎంటర్ ఇచ్చి చూద్దాం ఇంట్లో ఏమున్నాయో. చూడండి ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నానండి, ఎంటర్ కొట్టాను. ఇలా మనకి ఇంకో వార్నింగ్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొట్టాలండి. అంటే నేను సెకండ్ టైం ఎంటర్ కొడుతున్నానండి. చూడండి ఎంటర్. ఇక్కడ మనకి ఇలా చూపిస్తున్నట్టు ఇదంతా మనకు అనవసరము, ఇదంతా సిస్టమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు మనము ఎంటర్ కొట్టాలండి. అంటే మొత్తము 3 టైమ్స్ ఎంటర్ కొట్టాలి. చూడండి ఎంటర్. చూడండి ఇలా ఎంటర్ కొడితే నాకు ఇంతకుముందు ఇక్కడ ఇంతకుముందు నేను రాసిన క్వైరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నట్టు. అవునా, సో ఇప్పుడు మనము చూద్దాం. నేను ఇంతకుముందు రాసిన క్వైరీస్ అన్నట్టు ఇప్పుడు లాంగ్ బ్యాక్ అయినప్పుడు రాశాను అనమాట. సో ఇది అప్పుడు నేను క్రియేట్ చేసిన టేబుల్ అన్నట్టు. ఓకేనా, చూద్దాం. సరే మనము ఇప్పుడు చూద్దాం. ఏంటండి, చూడండి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి మీరు DB2లోకి ఎంటర్ అవ్వాలంటే డి, తర్వాత స్పూఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే 1, తర్వాత ఇక్కడ మీరు ఇది 1 టైం యాక్టివిటీ అండి. ఇక్కడ మీరు ఇన్పుట్ ఫైల్ నేము అవుట్పుట్ ఫైల్ నేమ్ ఒకసారి ఇస్తే చాలా ఉండిపోతాయి ఎప్పటికీ. కాబట్టి నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఇచ్చిన అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను 3 టైమ్స్ ఎంటర్ కొట్టాలి ఇప్పుడు.
ఆల్రెడీ 1 టైం ఎంటర్ కొట్టేసానా, ఇది సెకండ్ టైం. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ టైం ఎంటర్ కొడతాను. చూడండి ఎంటర్. మొత్తం నేను 3 టైమ్స్ ఎంటర్ కొట్టాలి. కొట్టేసి ఇక్కడ మీరు స్పూఫీలో ఎన్ని క్వైరీస్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఎన్ని క్వైరీస్ అయినా సరే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి మీకు నేను చూడండి. ఇప్పుడు CR 18 అండి. ఇక్కడ చూడండి కట్ చేసాను, అంటే మొత్తము డిలీట్ చేస్తున్నా. డిలీట్. సో ఇప్పుడు ఇది ఒక క్వైరీ అండి. ఇది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ ఇంకో క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం మరి. సో మీరు నో నీడ్ టు వరీ, ఓకేనా. సో ఇక్కడ నేను 3 సెమీకోలన్స్, చూడండి 3 సెమీకోలన్స్ ఇచ్చి నేను F3 ప్రెస్ చేయాలి. ఇక్కడ క్వైరీస్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే 3 సెమీకోలన్స్ నుంచి F3 ప్రెస్ చేసామనుకోండి, ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి, ఇంతకుముందు నేను రాసిన టేబుల్ ఇది, నేను అప్పుడు ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇవన్నీ. అప్పుడు నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇవన్నీ. చూడండి, ఇవన్నీ ఇంతకుముందు నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్. చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి నాకు, మొత్తము 15 రికార్డ్స్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ అన్నట్టు. ఇవన్నీ నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ నేను ఎప్పుడో ఇన్సర్ట్ చేసిన డేటా. చూడండి మొత్తం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగే ఒక టేబుల్ని మనము క్రియేట్ చేద్దాము. అండ్ ఆ టేబుల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేసి ఇలా ఇప్పుడు మనం ఎలాగైతే మనం బ్రౌజ్ చేస్తున్నామో అలాగే మనము ఒక టేబుల్ని బ్రౌజ్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం క్వైరీ రన్ చేసాం కదా, క్వైరీ రన్ చేయడం మనం ఏం చేయాలని చెప్పాను, 3 సెమీకోలన్స్ ఇచ్చి F3 ప్రెస్ చేయాలి. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అన్నట్టు. మళ్ళీ మీరు 3 సెమీకోలన్ చేసి F3 ప్రెస్ చేయాలి. చూడండి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, అవునా. ఇలా అన్నట్టు. సో ఇలా మనము చేయొచ్చండి, ఓకేనా. ఇలా మనము క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇది వద్దు, మనము కొత్త తీసుకుందాం ఇక్కడ, ఓకేనా. మనము కొత్తది తీసుకుందాం. కాబట్టి దానికోసం నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టానండి, test.member.3.star. సో ఇది మనం ఇప్పుడు DB2కి ఇది వాడుకుందాం, ఓకేనా. .db2 అనే లైబ్రరీని మనము వాడుకుందాం, ఓకేనా. సో ఇది అన్నట్టు. ఇందులో ఆల్రెడీ నేను క్రియేట్ టేబుల్ అని చెప్పి ఒక మెంబర్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. బట్ వాట్ ఎవర్ మేబీ ఇందులో ఉన్న క్వైరీస్ని మనము ఒకసారి రన్ చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో ముందుగా మనము ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడ అనుకున్నట్టుగా చూడండి, ఫస్ట్ మనము డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేద్దాం. అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాము. దానికి తర్వాత ఇక మనం ఏం చేద్దాము, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఐడి మీద మనము ప్రైమరీ కీని ఇద్దాం. ఇలా ప్రైమరీ కీని ఇద్దాము. తర్వాత మనం ఏం చేయాలి, టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఆ టేబుల్కి మనము ఇండెక్స్ని క్రియేట్ చేయాలి. ఇలా ఈ టేబుల్కి మనం చేస్తుంది 2 స్టెప్స్. తర్వాత మనం ఏం చేయాలి, ఈ యొక్క టేబుల్ క్రియేట్ చేద్దాం. అంటే ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేద్దాము. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ప్రైమరీ కీని పెట్టుకుందాం. అలాగే ఈ పేరెంట్ టేబుల్ ఉంది కదా, దీని నుండి ఈ ప్రైమరీ కీని ఇక్కడ మనం ఫారెన్ కీగా తెచ్చుకుందాం. ఇలా ఫారెన్ కీగా తెచ్చుకుందాము. ఇలా చేసి దాని తర్వాత ఈ టేబుల్ మీద మనము ఇండెక్స్ని ఇలా క్రియేట్ చేద్దాం. అంటే మొత్తం ఏంటి, ఈ టేబుల్ క్రియేట్ చేయడం మనం చేసిన యాక్టివిటీస్ మొత్తం 2 అండి, మొత్తం 2. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకేనా. ఇది మనము యూజ్ చేసిన టేబుల్ స్పేస్ డేటాబేస్ ఇదే, ఓకేనా. బట్ అవుట్ సైడ్ అంటే మనకి రియల్ టైంలో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అడ్మిన్ తెలుస్తుంది మనకి ఏ టేబుల్ స్పేస్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి. కాబట్టి అదన్నట్టు, ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము DB2కి వెళ్దాం. DB2కి వెళ్ళాలంటే స్టార్ట్, తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ స్పూఫీ 1. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే ఇప్పుడు test.member.3. ఏమిద్దాం, 3.db2 అని బ్రాకెట్ వచ్చేసి ఇక్కడ మనము CREATE క్రియేట్ అని ఇద్దాం. ఆల్రెడీ ఓకే, ఇక్కడ మనం డిఫరెంట్ నేమ్ ఇద్దాం, క్రియేట్ అని ఇచ్చేసి క్లోజ్ బ్రాకెట్స్. ఇక్కడ మనము
test dot member dot Sri dot db2 dot out put ఇద్దాం. ఇలా మనము ఫ్లాట్ ఫైల్ ఇద్దాం. ఓకేనా, లేదంటే ఇక్కడ కూడా మనము ఇలా ఇద్దాం. ఓకేనా, db2 out db2 out అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనము db2 in అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనము db2 in అని ఇద్దాం. ఎంటర్. చూడండి, అక్కడ నేను నేమ్స్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ నేను సారీ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలండి, మర్చిపోయి ఇక్కడ ఏమి ఇస్తున్నాను చూడండి, పీడిఎస్లో ఉన్న మెంబర్ని ఇస్తున్నాను, అంటే పార్టీషన్ డేటా సెట్ ఇస్తున్నాను. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మస్ట్ అండ్ షుడ్ బి. చూడండి, మస్ట్ అండ్ షుడ్ బి సీక్వెన్స్ డేటా సెట్. అంటే ఇక్కడ నేను ఏమైంది, ఇప్పుడు నేను ఎంటర్ కొట్టినంటే నాకు ఎర్రర్ అవుట్ వచ్చేది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఫ్లాట్ ఫైల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కాబట్టి ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేయడం మనం ఏం చేయాలి, 3.2కి వెళ్ళాలి. స్టార్ట్ 3.2. ఇక్కడ మనము అలోకేట్ ఇచ్చేసి ఇక్కడ మనము ఒకటి క్రియేట్ చేద్దాం. టెస్ట్ డాట్ నెంబర్ డాట్ శ్రీ డాట్ db2 డాట్ out put ఎంటర్ కొట్టేసి ఇక్కడ 80 అండ్ ఇక్కడ 800. రిమైనింగ్ అంతా మనకు తెలిసిందే, ఈ యాట్రిబ్యూట్స్ అన్ని 10, 5 ఇవన్నీ. కాబట్టి ఎంటర్. చూడండి, డేటా సెట్ అలొకేటెడ్, అంటే డేటా సెట్ క్రియేట్ అయిపోయింది. అవునా, ఇప్పుడు మనకి ఇంకా ఈ స్క్రీన్తో పని లేదు. కాబట్టి మనము క్లోజ్ చేస్తున్నాం, అంటే ఈక్వల్ టు x ఇద్దాం. ఇచ్చి ఎంటర్ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, టెస్ట్ డాట్ మెంబర్ డాట్ శ్రీ డాట్ db2 డాట్ create క్రియేట్ అని చేసి తర్వాత ఇక్కడ మనము అది ఇవ్వాలి, డాట్ out put అన్నట్టు. సో ఇలా ఇచ్చి మనం ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. చూడండి, ఎంటర్ 3 సార్లు ఎంటర్ అయింది. అవునా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ క్వైరీస్ని తీసుకొని ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, ఈ క్వైరీస్ని తీసుకొని మనం ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అవునా, కాబట్టి ఈ క్వైరీని తీసుకున్నాం. క్వైరీని తీసుకొని ఇది మీకు నేను షేర్ చేస్తానండి. కాబట్టి మీరు కూడా ఈ క్వైరీస్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా, తర్వాత పేస్ట్ ఇలా ఇవ్వాలి. ఓకేనా, ఇలా ఇవ్వాలి. ఇచ్చి మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ ఈ టేబుల్ ఉందని నేను అనుకుంటున్నాను. నేను క్రియేట్ చేశాను కదా ఈ టేబుల్ని. కాబట్టి మనం ఏం చేద్దామంటే టేబుల్ని మారుద్దాం. ఓకేనా అండి, డిఈపిటి కాకుండా డిపిటి అని ఇద్దాం. ఓకేనా, డిపిటి అని ఇద్దాం. ఓకేనా, డిపిటి టేబుల్. ఇప్పుడు నేను ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ పేరు ఏంటంటే డిపిటి. చూడండి, ఇక్కడ నేను క్రియేట్ అడ్మిన్ ఇలాగే చేస్తారండి టేబుల్స్ క్రియేట్ చేయడం. ఓకేనా, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి డిపిటి టేబుల్ అని చేసి బ్రాకెట్ చూడండి, బ్రాకెట్ నాకు ఏముంది, డిపిటి NUM అంటే కాలమ్ నేమ్ ఉంది. అలాగే కాలము డేటా టైప్ ఉంది. చూడండి, డేటా టైప్ ఉంది. అలాగే కాలమ్ లెంత్ ఉంది. అలాగే కాలమ్ ఆప్షన్ ఉంది. అలాగే కాన్స్టెంట్ ఉంది. అవునా, తర్వాత ఇంకొక కాలం ఉంది. అవునా, ఇంకొక కాలం ఏంటి, ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అన్నట్టు. చూడండి, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది. దానికి డేటా టైప్ ఏదంటే క్యారెక్టరు. దానికి లెంత్ ఎంత, 10 bytes నాట్ నల్. తర్వాత ఈ టేబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నారంటే ఈ యొక్క టేబుల్ స్పేస్లో క్రియేట్ చేస్తున్నారు. ఆ టేబుల్ స్పేస్ ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క డేటాబేస్లో ఉంది. సో ఇది మనం ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. క్వైరీస్ ఎప్పుడు కూడా మనము థర్డ్ కాలంలో కోడ్ చేయడం నేర్చుకోవాలి. మనం రికమెండెడ్ అన్నట్టు. ఎందుకంటే కోర్స్ ఇక్కడ మనం ఫస్ట్ కాలం కూడా మనం కోడ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 2 కాలమ్స్ మనం ఎందుకు వదులుతామంటే మేము గుర్తుండలేదు, మనము JCLలో స్టేట్మెంట్స్ని కామెంట్ అవుట్ చేస్తాం. కామెంట్ చేయడం మనం ఏం చేస్తాము, థర్డ్ కాలంలో స్టార్ పెడతాం. స్టార్ పెడితే ఆ స్టేట్మెంట్ కామెంట్ అవుట్ అయిపోతుంది. అలాగే మీకు గుర్తుండలేదు, కోబాల్లో మనము స్టేట్మెంట్స్ని కామెంట్ అవుట్ చేస్తాం. కామెంట్ అవుట్ చేయడం మనం ఏం చేస్తాము, 7th కాలంలో మనము స్టార్ పెడతాం.
అదేవిధంగా మన స్ఫూర్తిలో కూడా మనం క్వైరీస్ని డెలిట్ చేయడం కంటే కామెంట్ అవుట్ చేయడం బెటర్ అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ మన ఫ్యూచర్లో అదే క్వైరీ రాసుకోవాలనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి రాయకుండా మనం దాన్ని కామెంట్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు డెబిట్లో కామెంట్ అవుట్ చేయాలి అంటే మనం యూజ్ చేసింది ఐఫన్స్, 2 ఐఫన్స్ అండి. ఇలా 1 2 కాలంలో 2 ఐఫన్స్ పెట్టామనుకోండి, ఆ క్వైరీ రన్ అవ్వదు. ఓకేనండి. ఏ క్వైరీకి అయితే ఐఫన్స్ లేకుండా ఉంటుందో ఆ క్వైరీ మాత్రమే రన్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. సో ఇది ఇంకా స్టార్టింగే కాబట్టి మనం చూద్దాం. ఓకేనా, చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ పేరు వచ్చి డిపిటి టేబుల్. తర్వాత దాంట్లో నాకు ఉన్నది వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్ 1, డిపార్ట్మెంట్ నేమ్ 1. ఇందులో డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చి ప్రైమరీ కీ. అంటే ఏంటి, నేను ఇలా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక టేబుల్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, 3 సెమీకోన్స్ ఇచ్చి F3 ప్రెస్ చేయాలి. చూడండి, F3 ప్రెస్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ వాస్ సక్సెస్ఫుల్ అని చేసి నాకు SQL కోడ్ 0 వచ్చింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, సక్సెస్ఫుల్ వస్తే మనకి 0 వస్తుంది అని చెప్పాను. 0 అంటేనే సక్సెస్ఫుల్ అంటేనే 0. ఓకేనా అండి. ఎండ్ ఆఫ్ ది టేబుల్ అయితే +1 వస్తుంది. మనం చూస్తాం అది కూడా. ఓకేనా. సో ఇలా మనం ఒక టేబుల్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ సెమీకోలన్స్ F3. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇక్కడ 2 యాక్టివిటీస్ అనుకున్నాం. ఒకటి ఏంటి, టేబుల్ క్రియేట్ చేయాలి. ఆ టేబుల్ మీద ప్రైమరీ కాలం మీద మనము ఇండెక్స్ని క్రియేట్ చేయాలి. ప్రైమరీ కాలం మీద మనము ఇండెక్స్ని క్రియేట్ చేస్తే అది మనకి క్లస్టర్ ఇండెక్స్ అవుతుందండి. అంతే కదా. క్లస్టర్ ఇండెక్స్ మనకు డేటా ఎలా ఉంటుంది, సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. అవునా. మన టేబుల్లో డేటా దేని మీద బేస్ చేసుకుని సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది, మనకి ప్రైమరీ కీ మీద మనకు బేస్ చేసుకుని డేటా అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. కాబట్టి ప్రైమరీ కీ మీద మనము క్రియేట్ చేసే ఇండెక్స్ని మనము క్లస్టర్ ఇండెక్స్ అని అంటాం. ఓకేనా. చూద్దాం ఇండెక్స్ని ఎలా క్రియేట్ చేస్తాము. చూడండి, దిస్ ఈస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ టు క్రియేట్ ది ఇండెక్స్. ఓకేనండి. సో C2 కట్. చూడండి, క్రియేట్ టైప్ టు యూనిక్ ఇండెక్స్ అని చేసి ఆ యొక్క ఇండెక్స్ నేమ్ ఇది అండ్ ఏ టేబుల్ మీద ఏ కాలం మీద మనము ఇండెక్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఇది ఈ యొక్క సింటాక్స్ అంటే ఈ సింటాక్స్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, పేస్ట్ అని చేసి ఇక్కడ ఇలా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు ఏమవుతుందంటే ఈ క్వైరీ రన్ అవుతుంది, నాకు SQL కోడ్ 0 వస్తుంది సక్సెస్ఫుల్గా. మళ్ళీ ఈ క్వైరీ కూడా రన్ అవుతుంది. ఈ క్వైరీ కూడా రన్ అయిపోయి నాకు SQL ఎర్రర్ వస్తుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ క్వైరీని ఇప్పుడు నేను కామెంట్ అవుట్ చేయాలి. ఇలా కామెంట్ అవుట్ చేసి ఈ క్వైరీని మాత్రం రన్ చేయాలి. చూడండి, క్రియేట్ టైప్ టు యూనిక్ ఇండెక్స్ పేరు ఏంటి, డిపిటి టేబుల్ I1 అంటే ఇండెక్స్ 1. దేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను, నా యొక్క టేబుల్ పేరు ఏంటి, డిపిటి టేబుల్. అవునా, డిఈపిటి కాదు, డిపిటి నా టేబుల్ నేమ్ డిపిటి. దాంట్లో నేను ఈ కాలం మీద నేను ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సెమీకోలన్ F3. చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎగ్జిక్యూషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అవునా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని కామెంట్ అవుట్ చేసామా, కాబట్టి మనకి ఇది సక్సెస్ఫుల్. అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. చూడండి, నంబర్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ ప్రాసెస్డ్ ఈజ్ 1. అంటే మనకి ఒకటే ప్రాసెస్ అయింది ఇంతవరకు. అర్థమవుతుందండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ మనము సెమీకోలన్స్ 3 F3. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని కామెంట్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక డిపార్ట్మెంట్ టేబుల్ అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసాం, దాని మీద మనము ఇండెక్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకేనండి. ఒక ఎంప్లాయీ టేబుల్ని మనము క్రియేట్ చేద్దాము, దాని మీద మనం ఇండెక్స్ని కూడా మనం ఒకేసారి క్రియేట్ చేసేద్దాం. కాబట్టి సిసి చేస్తున్నాను. తర్వాత ఇక్కడ దాన్ని నేను పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి ఇక్కడ ఈఎంపి టేబుల్ కాకుండా నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేస్తున్నాను కదా, కాబట్టి ఇప్పుడు నేను వేరే నేమ్తో క్రియేట్ చేస్తానండి. ఈఎంపి కాకుండా మీరు కూడా వేరే నేమ్స్తో క్రియేట్ చేసుకోండి. ఈఎంపివై ఎంప్లాయీ
టేబుల్ TBL ఇస్తాను. ఓకేనా అండి, ఎంటర్. చూడండి ఇక్కడ నాకు మారింది. తర్వాత ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కోబాల్లో మనము వేరియబుల్ నేమ్స్ ఎలా ఇస్తాము, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఇస్తాం మనం. కాకపోతే అక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఐఫన్ పెడతాం కోబాల్లో. బట్ డీబీటీలో మనకి ఐఫన్ అనేది యాక్సెప్ట్ చేయదండి, కాబట్టి మనం దాన్ని అండర్ స్కోర్గా మారుస్తాం అన్నట్టు. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, here I am creating one table name is empytbl and what are the columns we have in the table in the sense employee number with char of 4 అంటే దాని యొక్క డేటా టైపు క్యారు, దానికి కాలమ్ ఆప్షన్ వచ్చి నార్మల్ ఇచ్చాను, తర్వాత ప్రైమరీకి, తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎంప్లాయీ స్టేటస్, తర్వాత క్యారెక్టర్ ఏముంది మనకి డేటా టైపు క్యారెక్టర్ ఉంది, దానికి లెంత్ అంతా 1/2, అది కూడా అంతే నాట్ నల్, అంటే ఇది మస్ట్ షుడ్ నాట్ బి నల్ అన్నట్టు. తర్వాత ఫస్ట్ నేమ్ దట్స్ అవర్ విష్ అన్నట్టు, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నేమ్ కూడా మనము నాట్ నల్ ఇచ్చుకుందాం, బెటర్గా ఉంటుంది. వద్దులే, నాకు ఫస్ట్ నేమ్స్ ఎవరు తెలియదు, ఊరికి అనవసరంగా ఎందుకు నేను ఇప్పుడు నాట్ నల్ ఇచ్చి మన సర్ నేమ్స్ తెలియకపోతే అదో తలనొప్పి నాకు, కాబట్టి ఇది అన్నట్టు. తర్వాత లాస్ట్ నేమ్ అంటే మన యొక్క నేమ్ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి డేటు నాట్ నల్. తర్వాత బేసిక్ శాలరీ చూడండి, బేసిక్ శాలరీ వచ్చి డెసిమల్ 9,2 అంటే మీకు గుర్తుందో లేదో మనము కాంపు అక్కడ మనం చెప్పుకున్నాం అవునా. ఇక్కడ కూడా డెసిమల్ 9,2 అంటే ఏంటంటే మొత్తం ఇది 9 bytes తీసుకుంటుందండి. ఇక్కడ మనకి మొత్తము 9 digits తీసుకుంటుంది, అందులో 2 వాల్యూస్ వచ్చి డెసిమల్ అన్నట్టు. ఓకేనా, అంటే ఇలా తీసుకొని ఈ 2 మాత్రము డెసిమల్ అన్నట్టు, అంటే ఇలా ఉంటుంది అన్నట్టు. ఇలా ఇప్పుడు మీరు చూసారనుకోండి మొత్తం 9,2 అంటే మొత్తము 9 bytes అంటే 9 digits, అందులో 2 వచ్చి డెసిమల్ అని దాని మీనింగ్. ఓకేనా అండి, ఇలా. సో బేసిక్ శాలరీ, తర్వాత ఈ హెచ్ఆర్ఏ ఇవన్నీ వద్దండి, తీసేసుకున్నాం, ఊరికి అనవసరంగా ఎందుకు హెచ్ఆర్ఏ అలవెన్సెస్, ఓకే వేస్ట్, ఇదంతా ఇన్సెంటివ్స్ ఇవన్నీ వేస్ట్. ఓకేనా. సో తర్వాత మనకి ఏంటి బేసిక్ శాలరీ కూడా వద్దు, జస్ట్ శాలరీ అని పెడదాం, శాలరీ సిమ్మలు. తర్వాత ఇక్కడ చూడండి ఇది డిపార్ట్మెంట్ నెంబరు నేను కేర్ ఆఫ్ 3 ఇచ్చాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటిది చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇక్కడ చూడండి నేను వేర్కేర్ ఇచ్చాను, వేర్కేర్ 40 ఇచ్చాను. ఇక్కడ నేను వేర్కేర్ 40 ఎందుకు ఇచ్చానో నేను మీకు చెప్తాను. ఓకేనా, వేర్కేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను మీకు ఇంతవరకు చెప్పలే కదా, నేను మీకు నెక్స్ట్ సెషన్స్లో చెప్తానండి. ఓకేనా. తర్వాత జెండర్ మనకి MF ఇలాగే వస్తాయి కదా, కాబట్టి నేను క్యారు వన్ డేటా టైప్ అంటే 1 లెంత్ తీసుకున్నాను. తర్వాత ఏజ్లో మనకి ఎప్పుడు కూడా న్యూమరిక్ వాల్యూస్ వస్తాయి, కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను స్మాల్ ఇంటూ తీసుకున్నాను, ఇలా అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా నేను డేట్ ఇచ్చాను, ఎందుకంటే మన డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే ఏంటి డేట్ ఏ ఫార్మాట్ ఉంటుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, CCYY-MM-DD అలా అన్నట్టు. తర్వాత చూడండి ఇక్కడ వరకు నేను కాలమ్స్ అన్ని ఇక్కడ నేను డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాలమ్స్ అన్ని నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను, కొంచెం మూవ్ చేసుకున్నాను బెటర్గా ఉంటుంది మనకి. నేను మూవ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను ఫారెన్ కీ ఇస్తున్నాను, చూడండి ఇక్కడ ఫారెన్ కీ అని చేసి ఇక్కడ నేను ఇక్కడ చూడండి నా టేబుల్లో ఈ చైల్డ్ టేబుల్ ఉన్న కాలమ్ నేమ్ ఇది నేను ఫారెన్ కీగా సెట్ చేసుకోనుకున్నా. సో ఫారెన్ కీ అని చేసి ఇది ఎక్కడ రెఫర్ చేసుకోనుకున్నాను, రెఫర్ DPT టేబుల్, నాది DPT టేబుల్ కదా, DPT టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా, దాన్ని నేను రెఫర్ చేసుకోనుకుంటున్నా. ఇక్కడ చూడండి ఆన్ డేట్ క్యాస్కేడ్ అని ఇచ్చాను ఇక్కడ. అంటే ఏమవుతుంది ఇప్పుడు నేను పేరెంట్ టేబుల్లో నేను ఏదైనా ఒక రికార్డ్ డిలీట్ చేశాను అనుకోండి, ఒక రోని, ఆటోమేటిక్గా నాకు ఈ చైల్డ్ టేబుల్ ఆ యొక్క వాల్యూతో ఏవైతే రెఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నట్టు. తర్వాత నేను ఏం చేస్తున్నాను
అంటే నేను ఎక్కడ నేను దాన్ని క్రియేట్ చేస్తున్నాను, ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్ స్పేస్లో నేను ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? క్రియేట్ చేసి అట్ ది సేమ్ టైం నేను ఏం చేస్తున్నాను, ఇండెక్స్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఇండెక్స్ పేరు ఏంటి నాకు, ఈఎంపీ నెంబర్. అంటే ఏంటి, నేను ఈ యొక్క ప్రైమరీ కీ మీద నేను ఇండెక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది నేను చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ 3 సెమీకోలన్స్ ఇచ్చి F3 ప్రెస్ చేస్తున్నాను. F3 చూడండి, నాకు ఈ నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. చూడండి, SQL కోడ్ వాజ్ సక్సెస్ఫుల్ అంటే 0 వచ్చిందంటే ఎగ్జిక్యూషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని దాని మీనింగ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇండెక్స్ కూడా మనకి సక్సెస్ఫుల్. ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడు ఉన్నదైతే 4 క్వైరీస్, బట్ నేను ఏం చేశాను, 2 క్వైరీ కాంప్యూటర్ చేశాను, 2 క్వైరీస్ మాత్రమే రన్ చేశాను. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ ప్రాసెస్ ఈజ్ 2 ఇలా అంటే మళ్ళీ బ్యాక్ అంటే ఏం చేయాలి, మళ్ళీ 3 సెమీకోలన్ ఇచ్చి F3 ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఉన్న లైన్ అన్ని నేను కాంప్యూటర్ చేసుకోవాలి. సిఆర్ అని ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, సిఆర్ స్పేసెస్ని నేను ఐఫన్గా మార్చాలనుకుంటున్నాను. అది ఏ పొజిషన్లో, 1 పొజిషన్లో. ఎంటర్. చూడండి, నాకు మొత్తము ఐఫన్గా మారిపోయాయి. ఇలా మనము ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా? ఇలా మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈ కమాండ్స్ అన్నీ గుర్తుంటాయి. ప్రాక్టీస్ చేయకుండా మనం చదువుతున్నాము చూస్తున్నాము అంటే నో యూజ్ అన్నట్టు. ఓకేనా అండి? ఇది. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, మనము అనుకున్నట్టుగానే మనము టేబుల్స్ని క్రియేట్ చేసాం. అంటే ఏంది, అడ్మిన్ మనకి ఏం చేశాడు, టేబుల్ని క్రియేట్ చేసి మనకి ఇండెక్స్ని క్రియేట్ చేసి ఇంకొక చైల్డ్ టేబుల్ని క్రియేట్ చేసి దాని మీద ఇండెక్స్ క్రియేట్ చేసి మనకి ఇచ్చేసాడు. అంటే ఏంది, ఇప్పటి వరకు మనము ఈ DDL కమాండ్స్ అన్ని యూజ్ చేసి మనము ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనము క్రియేట్ చేసాం. ఇప్పుడు డెవలపర్గా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ డేటా ఇంటూ ది టేబుల్. ఇప్పుడు మనకి కొత్త టేబుల్స్ కదా అవి, దాంట్లో డేటా లేదు కాబట్టి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ డేటా ఇంటూ ది టేబుల్. కాబట్టి ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం కొన్ని రికార్డ్స్ మనము ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకేనా అండి? సో ఇది. సో ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఇన్సర్టింగ్ ద సెన్స్, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇచ్చేసి వాల్యూస్ అనేసి బ్రాకెట్లో కాలమ్స్కి వాల్యూస్ ఇవ్వాలి మనం చెప్పుకున్నాం, అవునా? సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ నా టేబుల్ నేమ్ ఏంటి, డిపిటి కాదు, అవునా? డిపిటి టేబుల్ కాదు, డిపిటి టేబుల్ నాది, డిపిటి టేబుల్ అంతేనా, డిపిటి టేబుల్. ఎంటర్. కాడికి నేను మార్చుకునే పేరు చూడండి, ఇప్పుడు నేను మార్చుకున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాము, 100 అంటే ఇక్కడ మనము ఇక్కడ అనుకున్న విధంగానే IT ఇద్దాం. ఓకేనండి? 100 అంటే IT. తర్వాత 200 అంటే నాన్ IT. అవునా? అలాగే 300 అంటే గవర్నమెంట్, GOVT, గవర్నమెంట్ అని అనుకుందాం మనం, జస్ట్ మన తృప్తి కోసం అంతే. తర్వాత ఇంకొక రికార్డ్ మనము ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా? INSERT, ఇన్సర్ట్ ఇంటూ DPT అండర్స్కోర్ టేబుల్. టేబుల్ నేము టేబుల్ అని చేసి మనము వాల్యూస్, ఆ కాలమ్స్ ఉన్న వాల్యూస్ ఇవ్వాలి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 500 ఇద్దాం. ఓకేనా? 500 GOT అయిపోయింది. అండ్ ఇంకోసారి మనం ఏమిద్దాం, IT ఇండస్ట్రీ, నాన్ IT ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఇండస్ట్రీ, తర్వాత ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఇద్దాం. ఓకేనా? ఇలా అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 4 క్వైరీని ఇప్పుడు మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మళ్ళీ నేను 3 సెమీకోలన్స్ ఇచ్చి F3. చూడండి, నాకేమొచ్చింది, ఎగ్జిక్యూషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ వాజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఇక నాకు మొత్తం ఎన్ని వచ్చాయి, మొత్తం నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ ప్రాసెస్ ఈజ్ 4. కాబట్టి బ్యాక్. ఓకేనండి? ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నేను ఈ యొక్క స్టేట్మెంట్స్ అన్ని నేను కంప్యూటర్ చేసుకోవాలి. అయిపోయాయి, కామెంట్ అవుట్ అయిపోయాయి, సేవ్.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఏం చేసాము, ఒక టేబుల్ని క్రియేట్ చేసాము, ఇండెక్స్ని క్రియేట్ చేసాము, దానికి డేటా ఇన్సర్ట్ చేసాము. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంది, టేబుల్ డేటా ఉంది. ఇప్పుడు మనం ఆ డేటాని ఒకసారి బ్రౌజ్ చేద్దాం. బ్రౌజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి నేను సెలెక్ట్ అవునా, SELECT సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పేరు ఏంటి, DPT_TBL అని చేసి సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలంటే మళ్ళీ 3 సెమీకోలన్స్ F3. చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి డీటెయిల్డ్గా వచ్చింది. చూడండి ఇక్కడ మనం చూస్తే హెడ్డింగ్స్ వచ్చాయి అవునా, అలాగే మనకి డేటా అనేది ఒక అలైన్మెంట్లో వచ్చింది. ఇప్పుడు మనము ఇంకో పాయింట్ చెప్పుకున్నాం ఏమని, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ DB2 అండ్ VXAMలో మీరు అంటే మీరు ఒక ఫైల్లో ఓపెన్ చేశారనుకోండి, ఆ ఫైల్లో మీకు ఇలా అడ్రస్ కనపడవు అవునా, అలాగే మీకు ఫైల్లో డేటా ఇలా అలైన్మెంట్లో ఉండదు అవునా. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి DB2లో మీకు హెడ్డింగ్స్ కూడా కనబడతాయి, అలాగే మీకు దానిలో డేటా కూడా మీకు ఇలా అలైన్మెంట్లో కనబడుతుంది అన్నట్టు. సో మీరు విజమ్ ఫైల్ అంటే మీరు ఒక ఫైల్ ఓపెన్ చేసి చూసారనుకోండి, మీకు దాంట్లో ఉన్న డేటా మొత్తం కనబడిపోతుంది. బట్ ఇందులో మనము సింపుల్గా ఇలా ఇవ్వచ్చు అన్నట్టు. చూడండి ఇయర్ ఇప్పుడు నేను ఇంకో క్వైరీ రాస్తాను. చూడండి సెలెక్ట్ కాలమ్ నేమ్ ఏంటి, DPT_NUM ఫ్రమ్ DPT టేబుల్ TBL ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. చూడండి నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను కదా, చూడండి నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే వచ్చింది అవునా. నేను కావాలంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ నేను కూడా మార్చవచ్చు. అంటే ఇది డిపార్ట్మెంట్ నెంబరు అని నాకు తెలియకుండా కూడా నేను చేయొచ్చు, వేరే వాళ్ళకి బ్రౌజ్ చేసే వాళ్ళకి నేను తెలియకుండా కూడా నేను చేయొచ్చు, అంటే హైడ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి అంటే యాజ్ నో నేమ్ అని ఇలా ఇచ్చేయచ్చు నేను ఇప్పుడు సింపుల్గా. ఇప్పుడు నేను హ్యాస్ నో నేమ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు ఇంతకుముందు నాకు ఏం చూపించింది, అక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అని చూపించింది. ఇప్పుడు నాకు అది డిపార్ట్మెంట్ నెంబర్ అని చూపించదు, నో నేమ్ అని చూపించేసి దానికి నాకు నెంబర్లు చూపిస్తున్నట్టు. చూడండి నో నేమ్ అని చూపించేసి ఇక్కడ నాకు దాని కింద నెంబర్లు చూపిస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి ఆ డిపార్ట్మెంట్ టేబుల్ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ చెప్పి మీకు తెలిసింది. మరి ఇప్పుడు నాకు ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఇవేంటో సమ్ నెంబర్స్ అని అనుకుంటారు. దట్ మీన్స్ హియర్ వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ అట్ కాలమ్ లెవెల్స్ అండ్ రోల్ లెవెల్స్ ఆల్సో. ఇది ఇలా మనము సెక్యూరిటీని మనము సెట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనండి. అలాగే ఇక్కడ మనం ఇంకా ఏమి ఇవ్వచ్చు, వేర్ DPT నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు GOVT అని ఇచ్చామనుకోండి, ఇది డిపార్ట్మెంట్ నేమ్ గవర్నమెంట్ అని ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రమే మనకి కనబడుతుంది అన్నట్టు. చూడండి మనకి ఏమొచ్చింది 300. చూడండి మనకి గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత 300, కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 300 మనకి కనిపించింది. సో ఇలా అన్నట్టు, ఇలా మనము డిఫరెంట్గా మనము క్వైరీస్ని రాసుకోవచ్చు. ఓకేనండి. నేను మళ్ళీ వీటిని కామెంట్ అవుట్ చేస్తున్నాను అండి. ఇది ఫస్ట్ 2 లైన్స్ ఉన్న స్పేసెస్ నేను హైఫన్గా నేను మార్చేస్తున్నాను. చూడండి సేవ్. ఇప్పుడు మనం ఇంకేం చేయాలి, ఇలా ఇప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో డేటాని బ్రౌజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, ఎంప్లాయీ టేబుల్లో కూడా మనం డేటాని ఇప్పుడు మనము ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకేనండి. సో కట్ అండ్ పేస్ట్ ఎంటరు. ఇక్కడ మనము టేబుల్ నేమ్ మార్చుకున్నాం కదా, మనము EMPTBL కాదు, మనది EMPYTBL మార్చేసుకున్నాను. నేను టేబుల్ నేమ్ మార్చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను మీకు గుర్తుందో లేదో, ఇక్కడ నేను కొన్ని కాలమ్స్ పెట్టుకున్నాను, ఎంప్లాయీ నెంబరు, స్టేటస్, ఏజు, 1 మినిట్ అండి. ఇప్పుడు నేను రాసి పెట్టుకుంటాను పక్కన, నాకు గుర్తుంటుంది.
ఫస్ట్ నాకు ఏమి ఇవ్వాలి, నేను ఎంప్లాయీ నెంబరు ఉంది, అవునా. తర్వాత ఎంప్లాయీ స్టేటస్ ఏ. తర్వాత నేను ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఇక్కడ నాట్ నల్ అంటే నలబుల్ అని పెట్టాను, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నల్ వాల్యూ నేను పాస్ చేస్తున్నాను, అవునా. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, లాస్ట్ నేమ్ నేను ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తానంటే సీత అని ఇచ్చాను. తర్వాత నాకు ఇంకా ఇక్కడ ఏముంది, నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి నేను ఇక్కడ 2021 జనవరి 1 అండ్ జనవరి 5. అవునా. తర్వాత శాలరీ చూడండి, శాలరీ వచ్చి నేను ఇక్కడ శాలరీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎంత ఇచ్చాను, వాడికి 50,000 శాలరీ ఉంది. తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్ కాబట్టి ఇక్కడ మీకు గుర్తుండదు, నేను ఇన్సెంటివ్స్ తర్వాత హెచ్ఆర్ఏ తీసేసాను కాబట్టి ఇవి మనము తీసేద్దాం. సో నెక్స్ట్ ఏముంది మనకి, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. తర్వాత మెయిల్ ఐడి కావాలంటే మనము ఇచ్చుకుందాం, ఇక్కడ మెయిల్ ఐడి కావాలంటే మనం ఇచ్చుకుందాం, లేకపోతే మన ఇష్టం అన్నట్టు. ఇక్కడ నల్లు. తర్వాత జెండర్ వచ్చి సీత అంటే ఎఫ్ కదా, కాబట్టి సీత అంటే ఎఫ్. తర్వాత ఏజ్ ఎంత, ఏజ్ ఒక 24 పెడదాం అన్నట్టు, ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనము రిపీట్ చేద్దాం, ఒక 10 రికార్డ్స్ మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం అన్నట్టు. సో ఆర్ఆర్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎన్నిసార్లు, ఒక 9 ఇద్దాం. 9 చూడండి ఇక్కడ నాకు ఇలా రిపీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మార్చుకుందాం, ఇక్కడ చూడండి ప్రైమరీకి కదా ఇది, కాబట్టి 2 3 5 4 6 9 ఓకే 8 10 12 తర్వాత 15 తర్వాత 17 ఇక్కడ వరకు. తర్వాత యాక్టివ్ టర్మ్ యాక్టివ్ టర్మ్ ఇలా. తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ టైంకి రామానిద్దాం, కోడ్స్ ఇవ్వాలండి మనం ప్రతి ఒక్కటి క్యారెక్టర్కి, మనం ప్రతి ఒక్కటి కోడ్స్ ఇవ్వాలి. ఒక న్యూమరిక్కి మాత్రమే మనము ఇలా మనము ఇవ్వచ్చు, డెసిమల్కి తర్వాత స్మాల్ ఇంటికి మాత్రమే ఇలా మనము వితౌట్ కోడ్స్ ఇవ్వాలి. మన రిమైనింగ్ మొత్తం మనము కోడ్స్లోనే ఇవ్వాలన్నట్టు. నల్లు ఏమిద్దాం మనము, ఇవి 2020 ఇద్దాం. తర్వాత 01 తర్వాత 40,000 గీత అని ఇద్దాం. సో దీని టర్మినేటెడ్ కదా కాబట్టి 2009 ఇచ్చేద్దాం. అప్పుడు ఉన్న శాలరీ 6, ఇండస్ట్రీ వచ్చి 2, తర్వాత నల్లు ఫీమేల్ 34, తర్వాత 4 ఇక్కడ ఏమిద్దామంటే BANDARU బండారు అని చేసి ఇక్కడ ABHI అనిద్దాం, ఓకేనా. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి 05 ఓకేనా, ఇక్కడ ఇలా ఉంది. తర్వాత ఒక 50,000, తర్వాత ఒక 300, తర్వాత మేలు ఒక 26 ఇలా. తర్వాత ఇక్కడ మరి ఏంటి, ఓకే ఒక ఈ రికార్డ్స్ చాలు, మరి ఎక్కువ కూడదు, టైం వేస్ట్. మీరు కావాలంటే ఇన్సర్ట్ చేయండి. సో 6 తర్వాత ఇది కూడా ఏంటి, నల్లు ఇక్కడ
ఏమిద్దాము JA 1 ఇక్కడ మనము ఇక్కడ ఇలా ఇద్దాం RAMYA ఇలా వచ్చేసి సో రిమైనింగ్ ఇక్కడ మళ్ళీ మనం ఏమిద్దాం 2106 ఇచ్చేసి ఇక్కడ 100 ఉంది 200 300 ఇక్కడ 100 ఇద్దాం సో ఇక్కడ ఫీమేల్ 21 తర్వాత ఇక్కడ ఇంకోటి 8 యాక్టివ్ SHAIK షేక్ RIYAZ ఓకేనా 2019 10 అక్టోబర్ 10 ఇక్కడ 90 ఇక్కడ 200 HAIK shaik.RIYZ@gmail.com ఇలా ఇచ్చుకుందాం. తర్వాత ఇక్కడ M ఇక్కడ 30. సో ఇప్పుడు నేను ఏం చేశాను మీకు మొత్తం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 రికార్డ్స్ ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి F3 చూడండి 0 వచ్చింది 1 2 3 తర్వాత మళ్ళీ 4 5 తర్వాత 6 టోటల్ మనకి ప్రాసెస్ అయినాయి చూద్దాం. కింద చూడండి నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ 6. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ 2 ప్లేసెస్ ఉన్న దాన్ని మనము ఐఫన్స్గా పెడదాం. ఎంటర్ రీసెట్ సేవ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒకసారి మనము క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సిటీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ empy_table ఓకేనండి. సో ఇప్పుడు ఇది మనము ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాము డేటాను మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసాం అవునా. ఇక్కడ చూడండి మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఏవి 1 2 3 4 6 8 అవునా. ఇది వాళ్ళ యొక్క స్టేటస్, ఇది వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్స్, తర్వాత ఇది వాళ్ళ యొక్క లాస్ట్ నేమ్స్, ఇది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్స్, ఇది వాళ్ళ యొక్క శాలరీ, ఇది వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ నెంబరు, తర్వాత ఇది వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్, తర్వాత ఇది వాళ్ళ యొక్క జెండరు, ఇది వాళ్ళ యొక్క ఏజ్ ఇలా అన్నట్టు అవునా. చూడండి ఇది. సో ఇలా మనము డేటాని ఇన్సర్ట్ చేస్తాము, ఇలా మనం డేటాని ఫెచ్ చేస్తాము అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఈరోజు ఇది షేర్ చేస్తాను. సో నేను మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలండి ఓకేనా. ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ మనము నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ నేను మీకు స్పూఫీ కూడా మీకు ఈ ఛానల్తో మీకు స్నాప్ షాట్స్ సహాయక నేను ప్రొవైడ్ చేశాను. స్పూఫీకి ఎలా వెళ్ళాలి చూడండి. ఇక్కడ 1 తర్వాత ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు మొత్తము ఎంటర్ కొడితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్వైరీస్ ఇలా రాయాలి. సో ఇలా అన్నట్టు ఓకేనండి. మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే 3 సెమీకోలన్స్ ఇచ్చి F3 అనుకోండి మీకు ఇది ఇలా ఎగ్జిక్యూషన్ వస్తుంది. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ మీరు 3 సెమీకోలన్స్ ఇచ్చి F3 అనుకోండి ఇలా బ్యాక్ వస్తాం. సో టుడే ఇక్కడ వరకు అండి ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే DCL జెన్ కూడా ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను చూడండి మీరు. సో DCL జెన్ క్రియేట్ చేయాలంటే మనము DCL జెన్ అంటే కాపీ బుక్ అండి. DB2 యొక్క కాపీ బుక్ని మనము DCL జెన్ అని అంటాం. కోబాల్ యొక్క కాపీ బుక్ని మనం కాపీ బుక్కే అంటాం. కాకపోతే DCL అంటే DB2 యొక్క కాపీ బుక్ని మనం ఏమంటామంటే DCL జెన్ అని అంటాం. కాబట్టి DCL జెన్స్ అంటే DB2 యొక్క కాపీ బుక్స్ మనము సపరేట్ లైబ్రరీలో పెట్టుకుందాం
ఓకేనండి. సపరేట్ లైబ్రరీలో పెట్టుకుందాం. అది ఎలా ఉండాలి మనకి టెస్ట్ డాట్ మెంబర్ డాట్ శ్రీ డాట్ db2 డాట్ dclgen ఈ నేమ్తో మనము పెట్టుకున్నాం. ఓకే, ఈ నేమ్తో మనకి లైబ్రరీ లేదు కాబట్టి ఇది కాపీ బుక్కే కదా ఇందులో ఉండాల్సింది. కాబట్టి ఇదే నేమ్తో మనం ఒక పీడిఎఫ్ని ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఓకేనా. సో టెస్ట్ డాట్ మెంబర్ డాట్ శ్రీ డాట్ db2 డాట్ dclgen ఇచ్చి ఎంటర్ ఇచ్చేసి 1. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఫైన్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. అవునా, జనరేట్ అయిపోయింది. ఇది మనకి అవసరం లేదు, కోబాల్దే కాబట్టి ఇది మనకి అవసరం లేదు. సో రీఫ్రెష్ చూడండి ఇలా ఉంది. అవునా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక DCLgen మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకేనా అండి, ఒక DCLgen ఇప్పుడు మనము క్రియేట్ చేద్దాం. db2 ఓపెన్లో ఉందా? లేదు. db2 మనకి ఇప్పుడు ఇక్కడ ఓపెన్లో లేదు. ఇక్కడ db2కి వెళ్ళాలంటే మళ్ళీ మనము తర్వాత మళ్ళీ ఇక్కడ మనము చూస్ చేసుకున్న ఆప్షన్ 2 అండి. 2 ఎంటర్. ఇక్కడ మీరు మీ యొక్క టేబుల్ నేమ్ ఇవ్వాలండి. ఓకేనా, ఇక్కడ మీరు టేబుల్ నేమ్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ నేను ఏమిస్తున్నాను, EMPY టేబుల్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క DCLgen నేమ్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. అడ్మిన్ ఇలాగే చేస్తాడండి. అడ్మిన్ db2 యొక్క కాపీ బుక్స్ ఎలా క్రియేట్ చేస్తాడు అంటే DCLgensని ఎలా క్రియేట్ మీకు చెప్తానండి. మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తా DCLgen అంటే ఏంటి అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా ఇస్తాడు శ్రీ డాట్ db2 డాట్ dclgen అని ఇచ్చేసి సేమ్ అదే నేమ్తో EMPY TBL ఇచ్చేయండి ఇలా అన్నట్టు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు, మీరు ఇప్పుడు ఎంటర్ కొట్టారనుకోండి మీకు ఆటోమేటిక్గా DCLgen అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఎంటర్. చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎగ్జిక్యూషన్ కంప్లీట్, మెంబర్ EMPY TBL యాడెడ్, ఎంటర్. ఇప్పుడు మీరు కావాలంటే ఆ యొక్క పీడిఎఫ్కి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. చూడండి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను, వ్యూ మోడ్ ఓపెన్ చేస్తున్నాను అండి. వ్యూ చూడండి ఇక్కడ నాకు DCLgen అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి బ్రౌజ్. చూడండి DCLgen ఏంది ఇది EMPY అంటే ఎంప్లాయ్ టేబుల్ది, ఇది DCLgen. ఇది నా యొక్క ఇది చూడండి నా యొక్క టేబుల్ యొక్క స్ట్రక్చరు. చూడండి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ స్టేటస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబరు, ఎంప్లాయీ ఐడి, జెండరు, ఏజ్, ఇవన్నీ నా యొక్క టేబుల్ యొక్క స్ట్రక్చరు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇంకో టేబుల్కి DPT టేబుల్ కదా నాది కాబట్టి DPT టేబుల్ ఇక్కడ నేను DPT TBL ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టానుకోండి ఇంకొకటి జనరేట్ అయిపోతుంది అన్నట్టు. ఎంటర్. చూడండి యాడెడ్. అవునా, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా. చూడండి బ్యాక్ వచ్చాను, రీఫ్రెష్. చూడండి ఇక నాకు ఇంకొకటి క్రియేట్ అయిపోయింది. ఇదేంటి డిపార్ట్మెంట్ టేబుల్కి. చూడండి డిపార్ట్మెంట్ టేబుల్కి ఇక నాకు ఇంకొకటి క్రియేట్ అయిపోయింది. ఎందుకు సరే అసలు ఈ DCLgen అంటే నేను మీకు టుమారో క్లియర్గా చెప్తా. ఈ DCLgen గురించి నేను మీకు టుమారో క్లియర్గా చెప్తాను. ఓకేనా. సో ఇదండి, ఇలా మనము రియల్ టైంలో DCLgen కూడా మనము క్రియేట్ చేస్తాం. మనం అంటే అవర్ అడ్మిన్ టీమ్ విల్ క్రియేట్ ది DCLgens ఇన్ దిస్ సేమ్ వే. చూడండి ఇక్కడ నేను DCLgen నేను ఈచ్ అండ్ ఎవ్రీ మీకు స్నాప్షాట్తో సహా నేను మీకు ప్రొవైడ్ చేశాను. చూడండి స్పూపీకి వెళ్ళాలంటే 2, ఇక్కడ మీరు టేబుల్ నేము, అక్కడ కింద మీరు ఏ డేటాబేస్లో అంటే ఏ డేటా సెట్లోకి మీరు DCLgen క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ ఆప్షన్ మీరు 4లో ఇవ్వాలి. ఓకేనా. ఇచ్చి మీరు ఎంటర్ కొడితే మీకు ఇలా మన DCLgen అనేది క్రియేట్ అయిపోతున్నట్టు. ఓకేనా. సో ఇదండి, దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ హియర్ ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్. అండ్ హియర్ నేను మ్యూట్ చేస్తున్నాను. అలాగే స్క్రీన్ షేరింగ్ కూడా స్టాప్ చేస్తున్నాను. ఇప్పటివరకు చెప్పుకున్నంతవరకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్ అండి.